సంపూర్ణ రామాయణం. శ్రీరామ జయరామ జయ జయ రామ. ఒకానొక సమయంలో వాల్మీకి మహర్షి అనే ఒక గొప్ప తపస్వి ఉండేవారు. ఆయన ఆశ్రమంలో సీతాదేవి, ఆమె యొక్క కుమారులు కుశలవులు ఆశ్రయం పొందుతున్నారు. ఒకరోజు సద్గురువు మరియు మహా తపస్సంపన్నులైనటువంటి శ్రీ నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి మహర్షి నారదుల వారి నమస్కరించి ఒక ప్రశ్న అడిగారు. గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేదంటి సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, అసూయని గెలిచినవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు, ఈ 16 గుణములు పరిపూర్ణంగా కలిగిన ఒక మానవుడు ఈ లోకంలో, ఈ కాలంలో, నేను ఉన్న రోజులలో, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా కంటితో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగారు. గుణవంతుడు అంటే విన్నది, చదువుకున్నది ప్రవర్తన యందు ఆ సందర్భంలో ప్రకటమయ్యేది. వీర్యవంతుడు అంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తనకు తానుగా నిలబడి ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగి పడగొట్టేవాడు. ధర్మాత్ముడు అంటే ధర్మం తెలిసి దానితో పాటు అధర్మం కూడా తెలియడం. అంటే ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో కూడా తెలియటం. కృతజ్ఞతాభావం అంటే ఎవరి వలన అయిన ఉపకారం పొంది అది ఎల్లప్పుడూ తలుచుకుంటూ ఉండడం. సత్యం పలికేవాడు అంటే ఎల్లప్పుడూ మరియు ఎలాంటి సందర్భంలో అయినా సత్యం పలికేవాడు. దృఢమైన సంకల్పం కలిగినవాడు అంటే తాను ఒకసారి ఒక పని చేస్తా అంటే పిడుగులు పడినా సరే ఆ పని విడిచిపెట్టకుండా చేసేవాడు. చారిత్రము అంటే ఆయన ప్రవర్తన చూస్తే వేదం చదవాల్సిన పని లేదు. అంటే అతను ఏ పని చేసినా ధర్మబద్ధంగా నడవడిక కలిగి ఉండడం. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు అంటే గుండెల నిండా అన్ని ప్రాణుల పట్ల కారుణ్యం కలిగి ఉండడం. విద్యావంతుడు అంటే తెలుసుకోవలసినవన్నీ తెలుసుకోవడం. సమర్థుడు అంటే ఎలాంటి పని అయినా చేయగలిగిన వాడు. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేదంటి సౌందర్యం అంటే నిలబడినా, యుద్ధం చేస్తున్నా, పడుకున్నా, ఏ పని చేసినా చూడడానికి అందంగా ఉండడం. ధైర్యవంతుడు అంటే తను అనుకున్న పని మొదలుపెట్టి ఎలాంటి అవరోధాలు వచ్చినా పక్కకు పెట్టకుండా ఆ పనిని చేయడం. క్రోధాన్ని జయించినవాడు అంటే కోపం యొక్క మూలం తెలుసుకొని దాన్ని జయించడం. తేజస్సు కలిగినవాడు అంటే అపారమైన కాంతి ఉండడం. అసూయని గెలవడం అంటే తనకన్నా ఎక్కువ వృద్ధిలో ఉన్నవారిని నమస్కరించడం, తనకన్నా తక్కువ వృద్ధిలో ఉన్నవారిని బాగా వృద్ధిలోకి రావాలి అని ఆశీర్వదించడం. అవసరమైనప్పుడు కోపం తెచ్చుకోగలడం అంటే ఒక పని పూర్తి చేయడం కోసం కోపం వచ్చినట్టు ప్రవర్తించడం. ఈ గుణములు ఉన్నవారు ఇప్పుడు ఉంటే నాకు చెప్పండి అని అడిగారు వాల్మీకి మహర్షి. నారదుల మహర్షి అన్నారు, చాలా కష్టమైన ప్రశ్న అడిగావు. సాధారణంగా నువ్వు అడిగిన 16 గుణములు ఒక వ్యక్తి అంటూ ఉండవు, కానీ ఒక నరోత్తముడు ఉన్నాడు అని నారద మహర్షి 100 శ్లోకాలలో సంక్షేప రామాయణం మొదలుపెట్టారు. రామ అనే నామంతో నువ్వు చెప్పిన 16 గుణములతో పాటు ఇంద్రియాలను నిగ్రహించినవాడు. దశరథ మహారాజుకి సంతానం లేక అశ్వమేధ యాగం చేసి తన పాపాన్ని పోగొట్టుకొని పుత్రుల కోసం పుత్రకామేష్టి యాగం చేసి యజ్ఞపురుషుడు ప్రసాదాన్ని ఇస్తే దాన్ని తన భార్యలు స్వీకరించి పెద్ద భార్య కౌసల్యాదేవికి రాముడు జన్మించి పినతల్లి అయిన కైకేయి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి రాజ్యాభిషేకాన్ని విడిచిపెట్టుకోవాలి శ్రీరామమూర్తి అని 2 వరములు రాత్రికి రాత్రి దశరథ మహారాజుని అడ్డుపెట్టి నిగ్రహిస్తే తండ్రి సత్యవాకు నిలబెట్టడాని కోసం అరణ్యానికి బయలుదేరి పోతున్న సమయంలో శ్రీరామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు వెంట వెళ్ళారు. చిత్రకూట పర్వతంకి చేరుకున్నాక భరతుడు శ్రీరాముని దగ్గరికి వచ్చి, అన్నా, నాకు ఈ రాజ్యం వద్దు, నువ్వు తిరిగి రావాలి అని ఎంత ప్రాధేయపడ్డా శ్రీరాముడు తన తండ్రి సత్యవాకు కోసం అరణ్యానికి వచ్చానని, తనకు ఎలాంటి రాజ్యం వద్దు అని చెప్పారు.
భరతుడు శ్రీరాముని పాదుకలు తెచ్చుకొని సింహాసనం పైన పెట్టి రాజ్యం చేశారు. శ్రీరాముడు చిత్రకూట పర్వతం నుంచి దండకార్యంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న రాక్షసులలో శూర్పణఖ అనే రాక్షసి ముక్కు చెవులు లక్ష్మణుడి చేతిలో కోయబడి శూర్పణఖ చేత ప్రేరేపింపబడిన 16,000 రాక్షసులు శ్రీరామునిపై దండెత్తి వస్తే తృణప్రాయంగా ఆ రాక్షసులు నిగ్రహిస్తే ఈ విషయం శూర్పణఖ ద్వారా తెలుసుకున్న రావణాసురుడు అసూయతో సీతమ్మని మోహించి అపహరించి వెళ్ళిపోతే శ్రీరాముడు శబరి దర్శనం చేసి తర్వాత సుగ్రీవునితో స్నేహం చేసి దశ దిశలకు వానరులను పంపిస్తే దక్షిణ దిక్కుకు వెళ్ళి 100 యోజనముల సముద్రాన్ని దాటిన హనుమ సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి సీతమ్మ క్షేమవార్త చెప్తే శ్రీరామచంద్రుడు నీరుడి సహాయం చేత సేతువుని కట్టి సముద్రాన్ని దాటి ఆవతలి ఒడ్డుకు వెళ్ళి లంకారాజ్యంలో రావణ కుంభకర్ణాదు వీరులను నిగ్రహించి తిరిగి మళ్ళీ అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడై 11,000 సంవత్సరాలు పరిపాలన చేసి రామరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పి లోకానికి సాటి చెప్పినవాడు శ్రీరామచంద్రుడు అని నారద మహర్షి వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణం శ్లోకం ద్వారా చెప్పారు. నారద మహర్షి చెప్పిన 100 శ్లోకాల రామాయణం విన్న వాల్మీకి మహర్షి హృదయం నిండా శ్రీరామచంద్రుడు ఆయన కథే ఉంది. సంధ్యావందనానికి తన శిష్యుణ్ణి భరద్వాజునితో వాల్మీకి మహర్షి తమసా నదికి వెళ్ళారు. అక్కడ ఆ నీటిని చూస్తూ వాల్మీకి మహర్షి తన శిష్యుడితో ఇలా అన్నారు. ఆహా, ఈ నీరు ఎంత నిర్మలంగా ఉందో, ఒక మంచి మనిషిలాగా అని రాముడిని తలుచుకున్నారు. అలా ఆ నదిలో సంధ్యావందనం చేసి వస్తూ ఉంటే ఒక చెట్టు పైన ఆడ మరియు మగ క్రౌంచ పక్షులు గిరికీలు కొడుతూ కామోద్రేకంతో ఉన్నాయి. అది చూసిన వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. అప్పుడే ఒక బోయవాడు మగ క్రౌంచ పక్షి గుండెల్లోకి బాణం వేశాడు. అది వెంటనే కింద పడి కొట్టుకుంటుంది. ఆడపక్షి కిందకి వచ్చి మగపక్షి బాధ చూడలేక గట్టిగా అరుస్తూ తిరుగుతుంది. అది చూసిన వాల్మీకి మహర్షి మనసు కదిలి తనకి తెలియకుండానే నోటిలో నుంచి ఈ శ్లోకం వచ్చింది. మానిషాదం ప్రతిష్టం త్వం ఆగమః శాశ్వతీహ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం ఆవదీహి కామమోహితః. మానిషాద ప్రతిష్టాం త్వం ఆగమః శాశ్వతీహ సమాహ. సంతోషంగా తిరుగుతున్న పక్షుల జంటలో నుంచి ఒక పక్షిని దారుణంగా బాణంతో కొట్టి చంపి బాధాపరితప్తమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసిన కఠినాత్ముడైన ఓ బోయవాడ, నీవు ఎక్కువ కాలం జీవించవు అని శాపవాక్కు విడిచారు. ఆశ్రమానికి వెళ్ళాక మహర్షి మనసులో ఆ శాపవాకే తిరుగుతుంది. అది శాపవాక్కులా కాక శ్లోకంలా మారింది. అది తన మనసులో నిండా ఉన్న రామాయణంగా మారింది. తన శిష్యుణ్ణి అడిగారు మహర్షి ఆ వాక్కు గురించి. శిష్యుడు చెప్పారు, మీరు విడిచిన శాపవాకు శ్లోకంలా ఉంది, చాలా మధురంగా ఉంది అని అన్నారు. మహర్షి అన్నారు, నా శోకము శ్లోకమయ్యింది. దీనికి 4 పాదాలు ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలు ఉన్నాయి. ఇది సంగీతానికి కట్టుబడుతుంది. దీన్ని వాయిద్యాలతో మరియు పాటగా ఆలపించొచ్చు. ఇన్ని లక్షణాలు ఎలా కుదిరాయి? నేను క్రౌంచ పక్షిని బోయవాడు బాణంతో వేసి చంపాడు అని బాధతో అన్న వాక్యం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు. అలా తన శిష్యునితో మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాకిట కనపడింది. ఏమిటది అని చూశారు. 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆశ్రమంలోకి వచ్చారు. వాల్మీకి మహర్షి చాలా ఆశ్చర్యపోయి సంతోషంతో ఇలా అనుకున్నారు. ఎంతో తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యే బ్రహ్మగారు తనంత తానుగా ఆశ్రమంలోకి వచ్చారు అని బ్రహ్మగారిని ఆహ్వానించారు. తన మనసులో మాత్రం ఆ శ్లోకమే తిరుగుతుంది. బ్రహ్మగారు మాట్లాడేది తను గ్రహించలేకపోతున్నారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, వాల్మీకి మహర్షి, ఆ శ్లోకం నీ నోటి వెంట ఎందుకు వచ్చింది అంటే, నా శక్తి స్వరూపమైన సరస్వతి నిన్ను అనుగ్రహించింది. నీ నోటి వెంట రామాయణం కావ్యంలా ఆవిర్భవించబోతోంది. అందుకే దాని మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంలా నీ నోటి వెంట వచ్చింది. అందుకే ఆ శ్లోకం నీ నోట్లో అలా తిరుగుతుంది. అందులో 7 కాండలు సంక్షిప్తంగా ఇమిడిపోయాయి. నారదుడు నీకు చెప్పిన సంక్షేమ రామాయణాన్ని నువ్వు సంపూర్ణ శ్రీరామాయణంగా రచన చేయు అని అన్నారు.
బ్రహ్మగారు ఎందుకు వాల్మీకి మహర్షికే ఈ కావ్య రచన చేయమన్నారు అంటే, నారద మహర్షి చెప్పిన సంక్షేమ రామాయణం విన్న క్షణం నుంచి తన మనసులో ఆ కథే తిరుగుతూ ఏ పని చేసినా ఓ బోయవాడు బాణం వేస్తే కూడా శాపవాకు శ్లోకంలా మారడం, మహర్షి యొక్క కారుణ్య హృదయం శ్రీరామాయణం చెప్పడానికి రచించడానికి ఉండవలసిన లక్షణములు. బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి చెప్పారు, నీకు వరమిస్తున్నాను. నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే రామాయణంలో పాత్రల మనసులలో ఏమి అనుకున్నారో కూడా నీకు అర్థమైపోతుంది. ఆ పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ప్రతి సన్నివేశం నీకు కనపడుతుంది. ప్రతి చిన్న విషయం కనిపిస్తుంది. అలా నువ్వు రచన చేయగలవు అని వరమిచ్చారు. వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు. ఎలా వచ్చారో అలా బ్రహ్మగారు వెళ్ళిపోయారు. వాల్మీకి రచించిన శ్రీరామాయణంలో 24,000 శ్లోకాలు. ప్రతి 1000 శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రి మహామంత్రం యొక్క 24 బీజాక్షరాలలో ఒక అక్షరంతో ప్రారంభం అవుతుంది. 500 సర్గలు, 6 కాండలు, ఆ పైన ఉత్తరాఖండ. వీటితో శ్రీరామాయణ రచన చేశారు. ఇంత గొప్ప శ్రీరామాయణాన్ని ఎవరు పాడాలి అని వాల్మీకి మహర్షి ఆలోచిస్తున్నారు. అప్పుడు చిన్ని చిన్ని చేతులతో కుశలవులు మహర్షి దగ్గరకు వచ్చి నమస్కరించారు. అప్పుడు మహర్షి మనసులో, మహాతల్లి సీతమ్మ ఈ రామాయణాన్ని పాడడానికి నాకు 2 శిష్యులను కూడా ఇచ్చింది అని చాలా సంతోషంతో ఆ 2 పిల్లలకు చెప్పారు. నేను రచించిన ఈ శ్రీరామాయణాన్ని మీరిద్దరూ పాడాలి అని అన్నారు. మంద్ర మధ్యమ తారాస్థాయిలో గానం చేయగలిగినటువంటి వారు, రామచంద్రమూర్తి కాంతితో ఉన్న లవకుశులు గొప్ప కంఠం ఉన్నవారు, భక్తి ఉన్నవారు, సంగీత విద్య నేర్చుకున్నవారు, స్వరం, లయ, వాయిద్య పరికరములు ఎలా మోగుతాయో వాటితో కలిపి ఎలా పాడాలో తెలిసిన మీలాంటి శిష్యులు లభించడం నా అదృష్టం అని వాల్మీకి మహర్షి అన్నారు. మీరు రామాయణాన్ని అన్ని చోట్ల పాడి ప్రచారం చేయండి అని అన్నారు మహర్షి. ఈ రామాయణ ప్రచారం ధర్మం విస్తరించడాని కొరకు చేయబడిన ఆది కావ్యం. శ్రీరామాయణం మొదట ఆశ్రమంలో చుట్టూ మునుల మధ్య గానం చేశారు. వాళ్ళందరూ విని ఎంతో తన్మయత్వం పొందారు. ప్రతి పట్టణంలో శ్రీరామాయణ గానం చేయడం మొదలుపెట్టారు లవకుశులు. ఒకరోజు పిల్లలిద్దరూ గానం చేయడం చూసి ఎంతో తన్మయత్వం పొందారు శ్రీరామచంద్రమూర్తి. తనకు తెలియదు ఆ 2 తన పిల్లలని. అంతఃపురానికి తీసుకొని వెళ్ళారు. ఇద్దరిని కూర్చోబెట్టి భరతుణ్ణి, లక్ష్మణుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, కౌసల్యని, సుమిత్రని, కైకేయిని, మంత్రులని అందరినీ పిలిచారు. వినండి వినండి, ఈ 2 పిల్లలు రామాయణం పాడుతున్నారు. నేను విన్నాను, ఎంతో మనోహరమైన కంఠంతో పాడుతున్నారు. వాళ్ళు పాడుతారు, ఎవరూ మాట్లాడకండి అని అందరూ వినడం ప్రారంభించారు. కుశలవులు గానం చేస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి కళ్ళు మూసుకొని తన కథ తానే వింటూ ఆనందిస్తున్నారు. ఒకానొకప్పుడు చాలా విశాలమైన కోశల దేశం ఉండేది. అందులో సరయూ నది తీరంలో అయోధ్య అనే నగరం ఉండేది. దీన్ని ఇక్ష్వాకు వంశం నుండి మను స్వయంగా నిర్మించారు. నీతి నియమాలు, సంపదతో వర్ధిల్లుతున్న దేశం ఇది. ఈ వంశానికి చెందిన రాజు దశరథ మహారాజు. ఈయన వేదం చదువుకున్న వాళ్ళని, శూరులని, పండితులని ఉదారముగా దక్షిణలు, కానుకలు ఇచ్చి తన నగరంలో నివాసం కల్పించారు. చాలా మేధస్సు, ఏకకాలంలో అనేక మహారథులతో యుద్ధం చేయగలిగేవారు. అనేకమైన యజ్ఞములు చేశారు. ధర్మాన్ని నిరంతరం ఆచరించే స్వభావం ఉన్నవారు. ముల్లోకములలో సుప్రసిద్ధమైనవారు. మను ఎలా ధర్మబద్ధంగా పరిపాలన చేశారో అలా దశరథ మహారాజు పరిపాలన చేశారు. మహర్షులు ఎంత నిర్మలమైన మనస్సుతో ఉంటారో ఆ రాజ్యంలోని ప్రజలు అంత నిర్మలంగా ఉన్నారు. అందరూ ఐశ్వర్యంతో, గుణములతో, ధర్మంతో ఉన్నారు. ఇంత గొప్పగా దశరథ మహారాజు ఎలా పరిపాలన చేయగలిగారు అంటే, ఆయన దగ్గర ఉన్న మంత్రులు ధర్మబద్ధమైన వారు, చాలా శ్రద్ధగా పనిచేస్తారు. వశిష్ఠ మహర్షి, వామదేవుడు ప్రధాన పురోహితులుగా ఉండేవారు. అంతా సంతోషంగా ఉన్న దశరథ మహారాజుకి ఒక్క బాధ ఉంది. తనకి సంతానం లేరు. ఒకరోజు దశరథ మహారాజు కూర్చుని ఆలోచించారు. తనకు సంతానం లేకపోవడానికి కారణం బహుశా ఏదైనా పాపం చేసి ఉంటాను అని. అది తొలగించుకోవడానికి ఎంతో గొప్పదైన అశ్వమేధయాగం చేయాలి అని అనుకున్నారు. తన మంత్రులని, పురోహితులని, ఋషులని పిలిపించి తను అశ్వమేధయాగం చేయాలి అని సంకల్పించాను, మీరందరూ సహకరించాలి అని అడిగారు.
అందరూ చాలా సంతోషించి నీకు కీర్తి తీసుకురాగలిగినటువంటి కొడుకు పుడతాడు అని ఆశీర్వదించారు. అశ్వమేధ యాగం చాలా కష్టమైనది, అందరూ చేయలేరు. దాన్ని పాడు చేయడానికి బ్రహ్మరాక్షసులు అడ్డుపడతారు. ఒకవేళ మధ్యలో యాగం ఆగితే యజమాని నశిస్తారు. కాబట్టి మీరందరికీ అన్ని విషయములు తెలుసు కాబట్టి యజ్ఞం సక్రమంగా జరిగేటట్టుగా సహకరించండి. సరయూ నది ఉత్తర తీరంలో యజ్ఞవాటిక నిర్మించి అక్కడ శాంతి ప్రక్రియ ప్రారంభించండి అని అన్నారు. ఆయన తన పత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబితే వాళ్ళు చాలా సంతోషించారు. సుమంతుడు అనే మంత్రి మహారాజు దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు. ఒకానొకప్పుడు బ్రహ్మమానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడు ఋషులతో ఇలా ఒక విషయం చెప్పారు. అది నాకు తెలుసు, నేను మీకు చెబుతాను వినండి అని ఇలా చెబుతున్నారు. కాశ్యప ఋషి పుత్రుడు విభండక మహర్షి. ఆయన పుత్రుడు ఋష్యశృంగుడు 2 రకాల బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. పుట్టుకతో తలపై కొమ్ము ఉండడం వలన ఋష్యశృంగ అని పేరు వచ్చింది. అలా కొమ్ము ఎందుకు వచ్చిందంటే ఒకానొకప్పుడు విభండక మహర్షి నదిలో స్నానం చేస్తుండగా ఎదురుగా ఊర్వశి అనే అప్సరస కనపడింది. అప్పుడు ఋషి యొక్క రేతస్సు పతనమై నీటిలో వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఆడజింక దాహంతో ఆ నీటిని తాగింది. అందులో ఋషి యొక్క రేతస్సు కూడా ఉంది. జింక గర్భం దాల్చి ఒక కొడుకు కనింది. తండ్రి తేజస్సు తల్లి యొక్క కొమ్ముతో పుట్టాడు. ఇప్పుడు మనం దీన్ని చాలా బాగా పరిశీలన చేయాలి. ఒక మహాత్ముడైన ఋషి జననం కోసం అంతే మహాత్ముడైన ఋషి యొక్క రేతస్సు కదలాలి. ఊర్వశి కనిపిస్తే కదిలేలా ప్రకృతి చేసింది. జింక ఎందుకు తాగింది అంటే ఆ జింక చిత్రలేఖ అనే ఓ అప్సరస. ఈమె ఒకప్పుడు ఇంద్రుడి ఆస్థానంలో నృత్యం చేస్తుంది. ఆమె యొక్క నృత్యానికి జింకలు వచ్చి చూస్తున్నాయి. అవి అలా వచ్చి చూస్తుండడం చూసి ఆమె జింకల వంక చూస్తూ నాట్యం చేసింది. నా వంక కాకుండా జింక వంక చూస్తూ నాట్యం చేస్తున్నందుకు జింకవై పుట్టు అని ఇంద్రుడు శాపం ఇచ్చారు. నాకు శాప విమోచన ఏంటి అని అడిగింది చిత్రలేఖ. విభండక మహర్షి యొక్క రేతస్సు పతనం అవుతుంది ఒక మహానుభావుడి జననం కోసం. ఆ రేతస్సు నువ్వు తాగి గర్భం ధరించి ఒక మహాత్మునికి జన్మనిచ్చి నువ్వు మళ్ళీ అప్సరసగా వస్తావు అని ఇంద్రుడు అన్నారు. విభండక మహర్షి ఋష్యశృంగుడు ఆశ్రమంలో కలిసి పెరిగారు. ఆ అడవిలో తన నాన్నగారు తెచ్చి ఇచ్చిన పండ్లు తప్ప ఇంకొక పండు తెలియదు. తన తండ్రి తెచ్చినవే ఈ లోకంలో ఉంటాయని అనుకుంటున్నారు. తనకి ఆడది అంటే తెలియదు. స్త్రీ మరియు పురుషుడి శరీరం వేరుగా ఉంటాయి అని తెలియదు. ఆయనకి తన నాన్నగారు చెప్పినవే తెలుసు. రోజు వేదం చదవడం, తపస్సు చేయడం, చేసే పనిలో తృప్తి పొందడం. అలా చేయడం వలన అపార తపశ్శక్తివంతుడయ్యాడు. ఈ ఋషి పెరుగుతున్న కాలంలో అక్కడే అంగరాజ్యంని పరిపాలిస్తున్న రోమపాదుడు అనే రాజు ఒక అధర్మం చేశారు. దాని వలన తన రాజ్యంలో వర్షాలు పడడం ఆగిపోయాయి. అతను చేసిన అధర్మం ఏంటంటే తనకు కొడుకులు లేరు అని బ్రాహ్మణులను పిలిచి దానం చేస్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు దానం తీసుకుని ఇంటికి వెళ్ళి తన కొడుకుని తీసుకుని వచ్చి, మహారాజా, నేను ఇందాక ధనం దానంగా తీసుకున్నాను. ఇతను నా కొడుకు, వీడికి గోవుని దానంగా ఇవ్వండి అని అడిగారు. రోమపాదుడు ఆ బ్రాహ్మణుడి కొడుకుని చూసి, బ్రాహ్మణుల ఆశకు అంతులేదు, ఎన్ని ఇచ్చినా ఇంకా వాళ్ళ పిల్లల్ని కూడా తెచ్చి అడుగుతుంటారు అని నవ్వాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, నువ్వు దానం ఇస్తున్నావు కాబట్టి, నా కొడుకు దగ్గర గోవులు లేవు కాబట్టి రాజును యాచించి తీసుకోవచ్చు కాబట్టి ఒక గోవుని అడిగాను. నా కొడుకుని హేళన చేసినందుకు నేను ఎంత బాధపడ్డానో అలానే ఈ రాజ్యంలోని ప్రజలు రాజుకి పిల్లలు లాంటివారు. వీళ్ళందరూ ఆకలితో బాధపడితే నీకు తెలుస్తుంది నా బాధ ఏంటో. వర్షాలు పడక పంటలు లేక బాధపడితే తెలుస్తుంది అని శపించారు. ఇప్పుడు రాజ్యంలో వర్షాలు లేక అన్నం లేక ప్రజలు అందరూ ఏడుస్తున్నారు. ఇందులో మనం తెలుసుకోవలసింది ఏంటంటే వాక్కు ఎంత శక్తివంతమైంది అని. ఎప్పుడు పడితే అప్పుడు పనికిమాలిన హాస్యం చేయడం, అవమానం పడ్డప్పుడు ఓపికతో ఉండక శపించడం వలన ఎంతమంది నష్టపోతారో అని. ఇప్పుడు రోమపాదుడు తన మంత్రుల్ని అడిగాడు ఏం చేయాలి అని. మంత్రులు చెప్పారు, మహానుభావుడైన ఋష్యశృంగుడు మన రాజ్యంలోకి అడుగు పెడితే వర్షాలు కురుస్తాయి అని. అయితే ఋష్యశృంగుడిని రప్పించడానికి తన మనసు అదుపు తప్పించే విషయాలను తనకు చూపించాలి. అందుకు బాగా సౌందర్యవంతులైన వేశ్యలను పంపించారు. ఆశ్రమం దగ్గరికి వెళితే విభండక ఋషి శపిస్తాడని భయపడి దూరంగా ఉండి పాటలు పాడుకుంటున్నారు.
అక్కడకు ఒకరోజు ఋష్యశృంగుడు వచ్చి, ఎవరు మీరు, ఏం చేస్తుంటారు అని అడిగారు. మేము వేదం నేర్చుకుంటాం, మా పనులు మేము చేస్తూ ఉంటామని చెప్పారు. ఋష్యశృంగుడికి వాళ్ళు ఆడవారు అని తెలియదు. వాళ్ళని చూసి ఆనందించి తన ఆశ్రమానికి ఆహ్వానించారు. ఆశ్రమంలోకి వచ్చాక మర్యాదలు చేసి తినడానికి తన దగ్గర ఉన్న పండ్లు ఇచ్చి కబుర్లు చెబుతున్నాడు. అప్పుడు ఆ వేశ్యలు ఋష్యశృంగుడికి తమ ఇంటిలో నుంచి తెచ్చిన రొట్టెలు, కూర, పలు వంటకాలు తినమని ఇచ్చారు. అవి తిన్నారు. వెళ్ళిపోయే సమయానికి అందరూ దగ్గరికి వచ్చి తనని కౌగిలించుకొని వెళ్ళారు. వాళ్ళందరూ వెళ్ళాక తన మనసులో లేదు. మరుసటి రోజు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళారు. అందరూ అన్నారు, నిన్న మేము మీ ఆశ్రమంలోకి వచ్చాము, ఇవాళ మీరు మా ఆశ్రమంలోకి రండి అని ఊర్లోకి తీసుకుని వెళ్ళారు. అంగరాజ్యంలోకి అడుగు పెట్టిన వెంటనే భారీగా వర్షం కురవడం మొదలైంది. రోమపాదుడు వెంటనే వచ్చి ఋష్యశృంగుడికి పాదాభివందనం చేశాడు. అంతఃపురంలోకి ప్రవేశించాక రోమపాదుడు తన కూతురు శాంతని ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేశారు అని సుమంతుడు దశరథ మహారాజుకు చెబుతూ, ఆనాడు సనత్కుమారుడు ఆ ఋషులతో ఏం చెప్పారు అంటే, ఇక్ష్వాకు వంశంలో దశరథుడు పుడతాడు, ఆయనకి పిల్లలు ఉండరు. ఆయన పిల్లల కోసం అశ్వమేధ యాగం చేయాలి అనుకుంటారు. కానీ ఆ అశ్వమేధ యాగం చేసి తన పాపాలని పోగొట్టి పిల్లలు పుట్టి తను స్వర్గాన్ని పొందాలంటే అపారమైన తపశ్శక్తి ఉన్న ఋష్యశృంగుడు శాంతతో వచ్చి కూర్చుని యాగం పూర్తి చేయాలి. కాబట్టి దశరథ మహారాజా, నువ్వు నీ స్నేహితుడైన రోమపాదుని దగ్గరికి వెళ్ళి తన అల్లుడు కూతురుని ఆహ్వానించి దగ్గరుండి తీసుకురావాలి అని చెప్పారు మంత్రి సుమంతుడు. దశరథ మహారాజు అంగరాజ్యంకి వెళ్ళి రోమపాదుడిని, ఋష్యశృంగుడిని, శాంతని నమస్కరించి తను చేస్తున్న యాగం దగ్గరుండి జరిపించాలి అని అడిగారు. అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు. ఋష్యశృంగుడు, వశిష్ఠ మహర్షి మరియు మొదలైన పెద్దలు ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం మొదలైంది. గుర్రంని విడిచిపెట్టారు. ఇది 1 ఏడాది పాటు దేశం మొత్తం తిరుగుతుంది. ఈ మధ్యలో గుర్రాన్ని ఎవరైనా ఆపితే దశరథ మహారాజు వాళ్ళతో యుద్ధం చేసి గుర్రాన్ని తెచ్చుకోవాలి. గుర్రం తిరిగి వచ్చే వరకు యజ్ఞశాలలో ప్రతిరోజు అనేక పూజలు, యజ్ఞాలు జరుగుతాయి. ఈ సమయంలో నిత్యాన్నదానం జరుగుతుంది. అన్ని దేశాల నుంచి ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరికీ 1 ఏడాది పాటు భోజనం పెట్టారు మహారాజు. 1 సంవత్సరం గడిచింది. గుర్రం తిరిగి వచ్చింది. దాన్ని ఒక స్తంభానికి కట్టారు. ఇప్పుడు ఆ గుర్రాన్ని 3 కత్తులతో దశరథ మహారాజు యొక్క మొదటి భార్య అయిన కౌసల్యాదేవి ఒక్కసారిగా 3 భాగాలు చేయాలి. అలా చేసేటప్పుడు తను బాధ మరియు ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా చేయాలి. ఇది యజ్ఞంలో అంతర్భాగం. అలా మరణించిన గుర్రాన్ని యాగశాలలో ఒక దగ్గర పెడతారు. ఆ రోజు రాత్రి దాని ప్రక్కనే కౌసల్యాదేవి పడుకోవాలి. ఆ రాత్రంతా మనసులో ఏ విధమైన భయం కానీ, చికాకు కానీ ఉండకుండా ప్రశాంతంగా పడుకోవాలి. మరుసటి రోజు ఆ గుర్రం యొక్క మెదడుని మంత్రాలు చదువుతూ కాలుస్తారు. అందులో నుంచి వచ్చిన పొగని పీల్చాలి దశరథ మహారాజు. దశరథ మహారాజు తన రాజ్యంని 4 భాగాలు చేసి 4 రిత్వీకులకి దానం చేశారు. దానం తీసుకున్న రిత్వీకులు, ఈ రాజ్యాన్ని పరిపాలించగల సామర్థ్యం మీకే ఉంది అని తిరిగి మహారాజుకి ఇచ్చేశారు. అలా తిరిగి ఇచ్చిన రిత్వీకులకి 10 లక్షల గోవులని, 10 కోట్ల బంగారు నాణెములు, 40 కోట్లు వెండి నాణెములు దానం చేశారు. యాగం చూడడానికి వచ్చిన బ్రాహ్మణులకి 1 కోటి బంగారు నాణాలు ఇచ్చారు. తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాక ఒక పేద బ్రాహ్మణుడు దానం కోసం వచ్చారు. అప్పుడు చాలా సంతోషంగా తన చేతికి ఉన్న బంగారు కడియంని ఇచ్చేశారు. దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షికి ఇలా చెప్పారు, నా పాపాలు పోవడానికి అశ్వమేధ యాగం చేశాను. ఇప్పుడు పిల్లల కోసం ఏ యాగం చేయాలి అని అడిగారు. మహారాజా, తప్పకుండా యాగం చేద్దాం, కానీ నీకు తప్పకుండా ధర్మాత్ములు, నీ కీర్తిని పెంచే మహాత్ములైన 4 కుమారులు జన్మిస్తారు అని అన్నారు. అలా దశరథ మహారాజుతో పుత్రకామేష్టి యాగం మొదలుపెట్టారు. యాగంలో హవిస్సు తీసుకోవడానికి దేవతలు వచ్చారు. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉన్నారు. వారితో పాటు ఇతర దేవతలు కూడా వచ్చారు. అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, రావణాసురుడికి ఇచ్చిన వరాల వల్ల తనని ఎవరూ చంపలేరు అని అహంకారంతో అందరినీ చాలా బాధలు పెడుతున్నాడు. ఆఖరకు పంచభూతాలని కూడా శాసిస్తున్నాడు. మమ్మల్ని రక్షించండి అని బ్రహ్మగారితో అన్నారు. బ్రహ్మగారు అన్నారు,
మానవులు తప్ప ఎవరి చేతిలో తనకు మరణం ఉండదు అని తన తపస్సు వల్ల వరం పొందాడు. ఇంతలో మహావిష్ణువు సభలో ప్రత్యక్షమయ్యారు. అందరూ నమస్కరించి మహావిష్ణువుతో ఇలా చెబుతున్నారు: మహానుభావ, నువ్వు లోకరక్షకుడవు. ఎప్పుడు ఆపద కలిగితే అప్పుడు అవతారం స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. దశరథ మహారాజు యాగం చేస్తున్నారు. వారికి మీరు పుత్రుడిగా జన్మించి రావణాసురుడిని సంహరించాలి. ఇవాళ దేవతలు, అప్సరసలు, మనుషులు మొదలైన వారు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు అని దేవతలందరూ వేడుకున్నారు. మహావిష్ణువు ఇలా అన్నారు: నేను రావణాసురుని సంహరిస్తాను. ఎందుకంటే లోకహితం కోసం సంహరిస్తాను. ఎలా సంహరిస్తాను అంటే విషవృక్షాలలాగా తన చుట్టూ అధర్మంతో ఉన్న తన బిడ్డలను, సైన్యాన్ని, తమ్ముళ్ళని, తన వారెవరూ మిగలకుండా సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏంటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పిన అంత చులకన కాదు. మనిషి అంటే ఎంత గొప్పవాడో నేను మనుషుడై జన్మించి ప్రవర్తించి చూపిస్తాను. నేను నా స్వరూపాన్ని 4గా అయ్యి నలుగురిగా జన్మిస్తాను. మనుషుడు ఎలా తల్లి గర్భం ద్వారా జన్మిస్తారో నేను కూడా మీరందరి కోసం జన్మిస్తాను అని చెప్పారు. ఈలోగా దశరథ మహారాజు యాగం చేస్తున్నారు. అకస్మాత్తుగా అగ్నిగుండంలోంచి పెద్ద ఆకారంతో యజ్ఞపురుషుడు చేతులలో బంగారు పాయసం ఉన్న గిన్నె పట్టుకొని ఉన్నాడు. అగ్నిగుండం నుంచి బయటకు వచ్చి దశరథ మహారాజుతో ఇలా అన్నారు: నేను మీకోసం ఆవిర్భవించాను. ఈ పాయసం దేవతల చేత తయారు అయ్యింది. దీన్ని మీ భార్యలు తీసుకుంటే సంతానం కలుగుతుంది. నీకు ఆరోగ్యం, ధనం కలుగుతుంది. ఆ పాయసం మహారాజుకి ఇచ్చి యజ్ఞపురుషుడు మాయమైపోయాడు. దశరథ మహారాజు పాయసంని 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు. మిగిలిన భాగంని మరో 2 భాగాలు చేసి ఒక భాగాన్ని సుమిత్రాదేవికి ఇచ్చాడు. మిగిలిన ఇంకొక భాగంలో మళ్ళీ సగం చేసి ఒకటి కైకేయికి, ఇంకొకటి సుమిత్రాదేవికి ఇచ్చాడు. అలా కౌసల్యకి ఒక భాగాన్ని, సుమిత్రాదేవికి 2 భాగాలని, కైకేయికి ఒక భాగాన్ని ఇచ్చారు. 3 భార్యలు స్వీకరించి చాలా సంతోషించారు. ఈలోగా బ్రహ్మగారు దేవతలందరినీ పిలిచి రావణాసురుడి దగ్గర కొన్ని కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ సంహరించాలి. అవతారం స్వీకరిస్తున్న విష్ణువుకి సహాయం చేయడానికి మీరందరూ మీ మీ తేజస్సులతో ప్రాణులను సృష్టించాలి. వానరుల చేత అవమానించబడతాడు అని రావణాసురుడికి నందీశ్వరుని శాపం ఉంది. కాబట్టి వానరులని సృష్టి చేయండి. దేవతలకి తమ భార్యలతో సంతానం కలగదు. ఎందుకంటే పార్వతీదేవి శాపం ఉంది. అందుకే వానరకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, అప్సరసల ద్వారా మీతో సమానమైన బలమైన పుత్రులని కనండి అని చెప్పారు. ఇంద్రుడి యొక్క అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు, బృహస్పతి యొక్క అంశతో తారుడు, విశ్వకర్మ అంశతో నలుడు, కుబేరుడి అంశతో గంధనాథునుడు, అగ్ని అంశంతో నీరుడు, వాయుదేవుడి అంశంతో అందరి వానరులలో బలవంతుడు, బుద్ధిమంతుడు, మహాత్ముడైన రామచంద్రమూర్తి పైన అపారమైన భక్తి ఉన్నవాడు హనుమంతుడు జన్మించారు. ఇంకా కొన్ని కోట్ల వానరులు జన్మించారు. యాగం పూర్తి అయింది. వచ్చిన అతిథులందరూ సంతోషంతో వెళ్ళిపోయారు. ఋష్యశృంగుడు, శాంత కొంతకాలం దశరథ మహారాజు దగ్గర ఉండి వెళ్ళిపోయారు. చైత్రమాసంలో 12 ఋతువులు పూర్తి అయిన తర్వాత చంద్రుడు బృహస్పతిలో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథి నాడు కౌసల్యాదేవి గర్భం నుంచి శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. తర్వాత కైకేయికి పుష్యమి నక్షత్రం మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకి ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవలలుగా జన్మించారు. దశరథ మహారాజు గారికి సంతానం కలిగింది అని అన్ని లోకాలు చాలా సంతోషించాయి. అయోధ్య నగర ప్రజల ఆనందానికి అవధుల్లేవు. పిల్లలకు పేరు పెట్టమని గురువుగారైన వశిష్ఠ మహర్షిని అడిగారు. అష్టాక్షరి మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని, పంచాక్షరి మహామంత్రంలోని ఒక బీజాక్షరాన్ని, అగ్నిబీజం 1, అమృత బీజం 1 వత్తు లేకుండా రామ అని నామకరణం చేశారు. 2వ కుమారుడైన కైకేయి పుత్రునికి భరత, సుమిత్ర బిడ్డలకి లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రాముడు ఎప్పుడూ శాస్త్రాన్ని అనుసరిస్తాడు. తండ్రి మాట జవదాటడు. భరతుడు భరించేవాడు. 14 సంవత్సరాలు
తన అన్న ఎప్పుడు వస్తాడా, రాజ్యాన్ని తన అన్నకి ఎప్పుడు ఇవ్వాలి అని ఎదురుచూస్తూ రాముడు ఎలా పరిపాలిస్తాడో అలా రాజ్యాన్ని పరిపాలించాడు. తన అన్న పాదుకలు సింహాసనం పైన పెట్టి పాలించాడు. లక్ష్మణుడు లక్ష్మీ సమేతుడు. తన లక్ష్మి తన అన్న రాముడు. రాముడికి సేవ చేయకుండా ఉండలేడు. అందుకే సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా అరణ్యానికి వెళ్ళారు. శత్రుఘ్నుడు తన ఇంద్రియాలను జయించినవాడు. వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు విద్య నేర్చుకున్నారు. నలుగురు పెద్దవాళ్ళు అవుతున్నారు. రాముడు ఏనుగు మీద ఎక్కి యుద్ధం చేయడంలో, గుర్రం వీపుపై కూర్చుని యుద్ధం చేయడంలో, రథంపై కూర్చుని యుద్ధం చేయడంలో, ధనుర్వేదంలో తండ్రికి సేవ చేయడంలో తనకు తానే సాటి. దశరథ మహారాజు తన నలుగురు పిల్లల సామర్థ్యాన్ని చూసి చాలా ఆనందిస్తున్నారు. నలుగురికి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. సభలో మంత్రులందరితో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి పెళ్లి చేయడానికి తగిన పిల్లల్ని వెతకండి అని చెబుతున్నారు. ఇంతలో అపారమైన తేజస్సుతో మహాముని విశ్వామిత్ర మహర్షి సభలోకి వస్తున్నారు. మహర్షిని చూసి దశరథ మహారాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కరించి మర్యాదలు చేసి, మీరు రావడం వలన నా జన్మ ధన్యమయ్యింది. మీరు ఏది అడిగితే అది చేస్తాను అని అన్నారు. విశ్వామిత్ర మహర్షి అన్నారు, నేను సిద్ధి కొరకు ఒక యాగం చేస్తున్నాను. అది చేస్తున్న సమయంలో 2 రాక్షసులు రూపు మార్చుకొని అడ్డుపడుతున్నారు. దానివలన నా యాగం పూర్తి అవ్వటం లేదు. ఎన్నిసార్లు చేసినా విఘ్నం వలన యాగం మధ్యలో లేవాల్సి వస్తుంది. అందుకని నేను యజ్ఞం చేసే సమయంలో యజ్ఞభంగం చేసే రాక్షసులని చంపడానికి నీ మొదటి కుమారుడైన రాముడిని పంపించు. రాముడి మీద ప్రేమతో పంపను అనకు. నీకు అతను కొడుకుగా తెలుసు, కానీ నాకు అతడు ఎంత శక్తివంతమైనవాడో తెలుసు. నేను ఏమి అడిగినా ఇస్తా అని అడగకముందే చెప్పావు కాబట్టి పంపించు. దశరథ మహారాజు అన్నారు, రామచంద్రమూర్తికి ఇంకా 16 సంవత్సరాలు నిండలేదు. చిన్న పిల్లవాడు. అస్త్రశస్త్రాలు తెలియవు. రాక్షసులని ఎలా చంపుతాడు? నాపై దయతలచండి. లేక పుట్టాడు. రాముడిని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. నా దగ్గర నుంచి తీసుకెళ్ళకండి. నేను నా సైన్యం తీసుకొని వచ్చి చంపుతా రాక్షసులని. విశ్వామిత్ర మహర్షి అన్నారు, 10 తలల రావణాసురుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేసి తను అనేక జాతుల ద్వారా మరణం పొందలేను అని వరం పొంది, ఆ వరముల వలన గొప్ప శక్తి పొంది లోకాలను బాధిస్తూ మహర్షుల యజ్ఞములు చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాడు. తాను మారీచుడు, సుబాహువు అనే 2 రాక్షసులను పంపి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నాడు. వాళ్ళని చంపడం కోసం రాముణ్ణి తీసుకెళ్తున్నా. ఇది విన్న దశరథ మహారాజు గుండె జారినట్టయింది. రావణాసురుడు తరపు రాక్షసుడిని చంపడమా? నేను రాను, నా సైన్యం రాదు. ఇక నా రామచంద్రుణ్ణి అసలు పంపను అని అన్నారు. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారు, విశ్వామిత్ర మహర్షి అంటే ఏమనుకుంటున్నావు దశరథ? ఈయన సామాన్యమైన మహర్షి కాడు. ధర్మస్వరూపమైనవాడు. గొప్ప వ్రతాలు తపస్సులు చేసినవాడు. నువ్వు ఇచ్చిన మాట తప్పితే ధర్మం తప్పుతావు. నువ్వు చేసిన పుణ్యం అంతా నశిస్తుంది. రాముడిని పంపించు. రాముడికి అస్త్రశస్త్రాలు రాకపోయినా పర్వాలేదు. విశ్వామిత్ర మహర్షి దగ్గర ఉంటే ఎలాంటి ఆపద రాదు. ఈయనకి తెలిసినటువంటి అస్త్రశస్త్రాలు లోకంలో ఎవరికీ తెలియదు. అసలు ఈయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా? మహర్షి తన యజ్ఞాన్ని తను రక్షించుకోలేక కాదు. ఈ వంక పెట్టి నీ కొడుకును తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ధనుర్వేదాన్ని అంతా రాముడికి లోకహితం కోసం ఇవ్వాలని. ఇది విన్న దశరథ మహారాజు అంతఃపురంలోకి వెళ్ళి కౌసల్యాదేవికి విషయం చెప్పి రామలక్ష్మణులను సభలోకి తీసుకొచ్చాడు. విశ్వామిత్ర మహర్షితో రామలక్ష్మణులు బయలుదేరి వెళుతుంటే దేవతలందరూ పూల వర్షం కురిపించారు. రాముడి జీవితంలో విశ్వామిత్ర మహర్షి యొక్క గురుబోధ చాలా ముఖ్యమైనది. తన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడానికి కారణమయ్యింది. అలా బయలుదేరి వెళ్తున్నారు. కొద్ది దూరం తర్వాత మహర్షి వెనక్కి తిరిగి ఇద్దరినీ చూసి చాలా సంతోషించారు. అంతఃపురంలో పెరిగి ఎప్పుడూ ఇంత దూరం నడవని వారు కనీసం ఎక్కడికి వెళుతున్నాం అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా నవ్వుతూ ఎంతో గురుభక్తితో వస్తున్నందుకు ఆనందంతో ఇలా అన్నారు, రామ, కమండలంలో నీళ్లు తెచ్చుకొని ఆచమనం చేసి కూర్చో. నీకు నేను బల, అతిబల అనే 2 విద్యలను ఉపదేశం చేస్తాను. ఈ మంత్రాల వలన నీవు ఎంత దూరం నడిచినా
ఎన్ని రాత్రుళ్ళు పగళ్ళు నీవు నిద్ర లేకుండా నిలబడినా, ఎంత యుద్ధం చేసినా నీకు జ్వరం రాదు. వాతావరణం నుంచి నీ రూపు చెక్కు చెదరదు. నువ్వు నిద్రపోతున్న రాక్షసులు నిన్ను ఏమీ చేయలేవు. నీతో సమానమైన శక్తి, బుద్ధి ఎవరికీ ఉండవు అని మంత్రాలని ఉపదేశించారు. అలా ఆ రోజు రాత్రి అడవిలో నిద్రించారు. మరుసటి ఉదయం విశ్వామిత్ర మహర్షి లేచి తన పనులు పూర్తి చేసుకుని పిల్లలిద్దరినీ చూశాడు. ఇంకా పడుకొని ఉన్నారు. నిద్రిస్తున్న వాళ్ళని చూసి ఇలా అన్నారు మహర్షి. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంగికం. సామాన్యంగా దశరథపుత్ర అని అంటాం రాముడిని. కానీ మహర్షి సుప్రభాతంలో కౌసల్య అని తన తల్లి పేరుతో ఎందుకు మొదలుపెట్టారు అంటే, మీ నాన్నని పెళ్లి చేసుకున్న తర్వాత మహారాణి అయిన కౌసల్యాదేవికి పిల్లలు పుట్టకపోతే సుమిత్రని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకి పుట్టకపోతే కైకేయిని పెళ్లి చేసుకున్నాడు. బాధపడలేదు. నాకు పుట్టలేదు, వాళ్ళకి పుడితే చాలు అని దశరథ మహారాజు తండ్రి కావాలని వ్రతాలు చేసింది మీ అమ్మ. అసలు కౌసల్యాదేవి ఇంటికి రాకుండా కైకేయి మందిరంలో గడిపేవాడు. ఆమె మాటే వినేవాడు. అయినా మీ అమ్మ బాధపడలేదు. మహాపతివ్రత అయి ఎప్పుడూ భగవంతుణ్ణి నమ్ముకొని ఉంది. నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా అంటే ఒక్క మాట అనకుండా నిన్ను ఆశీర్వదించి నాతో పంపింది. నువ్వు పుట్టడానికి మీ నాన్న పాపాలు పోవడానికి అశ్వమేధయాగం చేస్తే గుర్రాన్ని చంపాలి అన్నప్పుడు నవ్వుతూ చంపి ఓ రాత్రి మొత్తం గుర్రాన్ని పట్టుకుని పడుకుంది. మీ అమ్మ ఎంత కష్టపడిందయ్యా. నువ్వు పుట్టడానికి 12 నెలలు నిన్ను తన గర్భంలో మోసి కని నువ్వు పుట్టాక నీ మోము చూసి ఎంత మురిసిపోయిందో. ధర్మాన్ని లోకంకి చూపించడానికి వచ్చిన వాడివి. సూర్యోదయం అవుతుంది, నీ కర్తవ్యం నిర్వహించు, నిద్రలే రామా అని సుప్రభాతం పాడారు. రామలక్ష్మణులు నిద్రలేచారు. విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరారు. అలా వెళుతుంటే దారిలో ఒక ఆశ్రమం కనపడింది. చాలామంది తపస్సు చేసుకుంటున్నారు. రాముడు మహర్షిని ఇలా అడిగారు. గురువుగారు, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఇంతమంది ఎందుకు తపస్సు చేసుకుంటున్నారు? మహర్షి అన్నారు, పరమశివుడు ఒకానొక సమయంలో ఇక్కడ తపస్సు చేశారు. ఆ సమయంలో మన్మధుడు బాణప్రయోగం చేశారు. అప్పుడు శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెరిస్తే మన్మధుడు భస్మమయ్యాడు. దీన్ని అంగదేశం అంటారు. ఇది పరమశివుడి యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి శివుడిని సేవించిన భక్తులు, ఋషులు, వాళ్ళని సేవించే వాళ్ళు కొన్ని వేల మంది ఇప్పటికీ ఆ వరుస క్రమంలో వచ్చినవారు అని చెప్పి మళ్ళీ బయలుదేరారు. సిద్ధాశ్రమంకి వెళ్ళడానికి గంగానది దాటాలి. అందుకు ఒక పడవలో వెళుతున్నారు ముగ్గురు. నీటి మధ్యలో ఒక చోట చాలా గట్టిగా శబ్దం వస్తుంది. రాముడు మహర్షిని అడిగారు, ఏమిటది అని. మహర్షి చెబుతున్నారు, ఒకానొక సమయంలో కైలాస పర్వతం పైన బ్రహ్మగారు తన మనసుతో మానస సరోవరం అని ఒక సరోవరాన్ని సృష్టించారు. ఆ సరోవరం నుంచి ఒక నది పుట్టింది. అది అయోధ్య నగరం చుట్టూ తిరుగుతుంది. సరస్సు నుంచి పుట్టింది కాబట్టి ఈ నది పేరు సరయు. ఆ సరయు నది ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న గంగా నదిలో కలుస్తుంది. అందుకని ఇక్కడ నువ్వు నమస్కారం చెయ్యి అని అన్నారు. గంగానది దాటి కిందకి దిగి ముందుకు వెళుతున్నారు. అక్కడ ఒక అరణ్యం కనపడింది. దాంట్లో ప్రవేశిస్తూ రాముడు ఇలా అన్నాడు, గురుగారు, ఇక్కడ ఈల పురుగులు, జనసంచారం లేని నిర్మానుష్య చోట అరిచే పక్షుల శబ్దం వినిపిస్తుంది. ఈ వనం మామూలు వనంలా లేదు. ఎందుకిలా ఉంది? విశ్వామిత్రుడు రాముడి యొక్క దీర్ఘదృష్టికి సంతోషించి ఇలా చెబుతున్నారు. ఒకానొకప్పుడు ఇక్కడ ఇంద్రుడు ఉత్రాసుడు అనే ఒక బ్రాహ్మణుడిని వధించాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యా పాపం పట్టుకుంది. దానివల్ల తనకి విపరీతమైన ఆకలి, శరీరంలో అశుచి వచ్చింది. అది ఎంతకాలమైనా వదలలేదు. అప్పుడు ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడు. మహర్షులందరూ కలిసి మంత్రించిన వివిధ నదుల నుంచి తెచ్చిన నీటితో ఇంద్రుడికి ఇక్కడ స్నానం చేయించారు. అలా తన వంటిపై ఉన్నవి ఈ భూమికి పట్టింది. తనకి ఉన్నవి ఈ నగరం తీసుకున్నందుకు ఇంద్రుడు సంతోషించి, మీకు వరం ఇస్తున్నా, మీరు సౌభాగ్యవంతులై ఐశ్వర్యవంతులై వర్ధిల్లు కాక. జనంతో నిండిపోయి ఈ నగరాలు చాలా సంతోషంగా ఉండేవి. కానీ తాటక అని పేరు కలిగిన ఒక రాక్షసి వచ్చి ఈ నగరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని మనుషులని తినటం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనమందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యమై ఈ ప్రాంతమంతా ఇలా ఉంది. తాటకి అనే రాక్షసి ఇక్కడ తిరుగుతుంది. ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంది. సుందుడు అనేవాడు ఆమెకి భర్త, మారీచుడు అనేవాడు కొడుకు. రాముడు అడిగారు, తాటకి యక్షిని కదా,
తనకి ఇంత బలం ఎలా వచ్చింది అని. ఈ ప్రాంతంలోనే ఎందుకు ఉంది? మహర్షి చెప్పారు, పూర్వకాలంలో సుకేతుడు అనే యక్షుడు ఉండేవాడు. ఆయన చక్కటి ప్రవర్తన కలిగినవాడు. ఆయన బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. నాకు ఒక గొప్ప కొడుకు కావాలి. బ్రహ్మగారు అన్నారు, కొడుకు కుదరదు, కానీ 1000 ఏనుగుల బలం ఉన్న ఆడపిల్లని ఇస్తున్నా అన్నారు. ఆడపిల్ల పుట్టింది. తనని సుందుడు అనేవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వీళ్ళిద్దరికీ మారీచుడు అనే కొడుకు పుట్టాడు. కానీ అతను శాపం వలన రాక్షసుడు అయ్యాడు. ఎలా అంటే, ఒకానొకప్పుడు అగస్త్యముని ఇక్కడ నడుస్తూ వెళుతున్నారు. ఈయన పొట్టిగా ఉంటారు. అగస్త్యముని ఎవరో తెలియక హాస్యం చేద్దాం అని సుందుడు మునిపై పడ్డాడు. ముని ఒక్కసారి హతోభవ అన్నారు. సుందుడు చనిపోయాడు. తాటకి నాకు 1000 ఏనుగుల బలం ఉంది అని మారీచుడితో కలిసి మునిపై పడ్డారు. మీరు నాపై పడ్డారు కాబట్టి మీరు వికృతమైన రూపం పొంది రాక్షసులు అవ్వండి అని శాపం ఇచ్చారు. వీళ్ళు మనుషులని వాసన ద్వారా పిలిచి వచ్చి తినేస్తారు. రామ, ఆమె ఆడది కదా అని చంపకుండా ఉండొద్దు. లోకం కోసం దారి తప్పి అధర్మంగా ఉండే ఆడది అయినా సరే చంపవచ్చు. నేను చెబుతున్నాను, తాటక ఇప్పుడు వస్తుంది, వెంటనే చంపేసేయి. రామచంద్రమూర్తి అన్నారు, మా నాన్నగారు చెప్పారు మిమ్మల్ని చూపిస్తూ, ఈయన మహానుభావుడు, ఈయన చెప్పింది చేయాలి అని. అందుకని నేను మీరు చెప్పింది చేస్తాను. ఈలోగా తాటకి వచ్చింది. చాలాసేపు యుద్ధం జరిగింది. ఆఖరకు తాటకిని రామచంద్రుడు బాణంతో సంహరించారు. తాటకి చనిపోయిన తర్వాత దేవతలందరూ హర్షం వ్యక్తం చేశారు. తాటకిని సంహరించాక మరుసటి రోజు విశ్వామిత్ర మహర్షి రామచంద్రునితో ఇలా అన్నారు, ఈరోజు నీకు దివ్యమైనటువంటి అస్త్రములు ఉపదేశం చేస్తాను, స్వీకరించు. అస్త్రము అంటే కంటికి కనిపించదు. అస్త్రములు మంత్రములకి కట్టుబడి ఉంటాయి. ఏదైనా వస్తువు తీసుకొని మంత్రిస్తే అది ఆ మంత్రానికి కట్టుబడి పనిచేస్తుంది. అనేక శక్తివంతమైన అస్త్రములు ఉపదేశించారు. ఇలా ఉపదేశించడానికి కారణం కేవలం రాముడి యొక్క వినయ విధేయతలు మరియు అతని గురుభక్తి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. విశ్వామిత్ర మహర్షి రాముడికి ఉపదేశించారు అంటే తర్వాత రాముడు దాన్ని లక్ష్మణుడికి ఉపదేశం చేస్తారు. రాముడికి తెలిసినవన్నీ లక్ష్మణుడికి కూడా తెలుసు. ముగ్గురు యాగం చేసే ఆశ్రమానికి చేరుకున్నారు. మహర్షి అన్నారు, ఈ సిద్ధాశ్రమం నాకు చాలా ఇష్టమైనది, అందుకే ఇక్కడ యాగం చేస్తున్నాను. రాముడు అడిగారు, గురువుగారు, మీకు ఎందుకు ఈ ఆశ్రమం అంటే ఇంత ఇష్టం? మహర్షి చెబుతున్నారు, బలిచక్రవర్తి అహంకారంతో తనది కానిది బలవంతంగా తీసుకుని దానాలు చేస్తున్నాడు. మహావిష్ణువు వామనవతారంలో కాశ్యప ప్రజాపతికి పుట్టాడు. యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బలిచక్రవర్తి అన్నారు, నీకు ఏమి కావాలో చెప్పు, ఇస్తా అని. వామనమూర్తి అన్నారు, 3 అడుగులు చాలు అని. బ్రహ్మాండం అంత ఎత్తు అయి భూమిపై 1 అడుగు, బ్రహ్మాండంపై 1 అడుగు, 3వ అడుగు బలిచక్రవర్తిపై పెట్టి పాతాళంలోకి తొక్కేశారు. ఆ వామనమూర్తి యొక్క ఆశ్రమం ఇది, అందుకే నేను ఇక్కడ యాగం చేస్తున్నాను అని అన్నారు మహర్షి. రామ, ఇక్కడ యాగం ప్రారంభిస్తాం, నువ్వు ఈసారి యాగంకి ఇబ్బంది రాకుండా రక్షించాలి అని విశ్వామిత్ర మహర్షి మౌనంలోకి వెళ్ళారు. రాముడు వెంటనే మిగిలిన మునుల దగ్గరికి వెళ్ళి, యాగం ఎన్ని రోజులు ఉంటుంది? మహర్షి ఎంతసేపు కూర్చుంటారు? నేను ఎంతసేపటి కొరకు సిద్ధంగా ఉండాలి అని అడిగారు. మునులు చెప్పారు, 7 రాత్రులు 7 పగళ్ళు. ఎప్పుడైనా రావచ్చు రాక్షసులు, కాబట్టి నువ్వు 7 రాత్రుళ్ళు పగళ్ళు నిద్రపోకూడదు, కూర్చోకూడదు, నిలబడి యాగశాలని రక్షించాలి. రాక్షసులు ఎక్కడి నుంచైనా రావచ్చు, కాబట్టి కనబడితే బాణం వేసేలా సిద్ధంగా ఉండాలి అని అన్నారు. అలా యాగం మొదలయ్యింది. చాలా జాగ్రత్తగా రామలక్ష్మణులు కాపు కాస్తున్నారు. 6వ రోజు హోమగుండంలోని అగ్ని పెద్దగా పైకి ఎగిరి కిందకి దిగింది. రాముడు లక్ష్మణుడితో అన్నారు, ఏదో ఆపద వస్తుంది అని. అన్ని దిక్కులా చూస్తున్నారు. ఆకాశంలో మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు పెద్ద పాత్రలో ఉన్న రక్తాన్ని పోయబోయారు. రాముడు లక్ష్మణుడితో ఇలా చెబుతున్నారు, అదిగో వాడే మారీచుడు, వాడిపై నేను మానవాస్త్రంతో కొడతా. దీనివల్ల వాడు స్పృహ తప్పి గిరికీలు కొడుతూ 100 యోజనముల దూరం ఉన్న సముద్రంలో పడతాడు అని అస్త్రం ప్రయోగించారు. ఆగ్నేయాస్త్రం తీసి సుబాహు గుండెపై కొట్టాడు. సుబాహు దూరంగా ఉన్న అరణ్యంలో పడి చనిపోయాడు. తర్వాత వచ్చిన రాక్షసులందరినీ వాయు అస్త్రంతో కొట్టారు.
వాళ్ళు దూరంగా పడి చనిపోయారు. అక్కడ ఉన్న మునులందరూ చాలా సంతోషించారు. యజ్ఞం పూర్తి అయింది. విశ్వామిత్ర మహర్షి తన శిష్యులని చూసి చాలా సంతోషించారు. అందరూ రాముడి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, నీకు అసలు మంత్రాలు ఎలా గుర్తున్నాయి? భలే చంపావు. గురువుగారు చెప్పిన వర్ణనని బట్టి వాడు మారీచుడు అని ఎలా గుర్తుపట్టావు అని అందరూ పొగుడుతున్నారు. రాముడు విశ్వామిత్ర మహర్షి దగ్గరికి వచ్చి, గురువుగారు, మీ మాటే మాకు శాసనం. మీరు ఏది చెబితే అది చేస్తాము. మహర్షి రాముడు వినయానికి పొంగిపోయి ఇలా అన్నారు, రామ, నేను మిథిలానగర రాజు అయిన జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి వెళుతున్నాను. నువ్వు కూడా నాతో వస్తే బాగుంటుంది. మనం వెళదాం అన్నారు. విశ్వామిత్ర మహర్షి 2 కారణాల చేత రాముడిని తీసుకొచ్చారు. ఒకటి, అన్ని అస్త్రాలు ఇవ్వాలని. రెండవది, రాముడికి సీతాదేవినిచ్చి పెళ్లి చేయాలని. పెళ్లి కొరకు మిథిలా నగరం వెళదామంటే మా నాన్నగారిని అడగాలి అంటారు అని యజ్ఞం గురించి మరియు ఒక విషయం చెప్పారు. మిథిలా నగరంలో జనక మహారాజు యొక్క అంతఃపురంలో శివధనుస్సు ఉంది. అది ఎంతో గొప్పది. రోజు దానికి పూజ చేస్తారు. అది సామాన్యమైన ధనస్సు కాదు. ఒక యజ్ఞంలో దేవతలు ఇచ్చారు. దాన్ని ఎక్కుపెడదామని చాలామంది ప్రయత్నించారు. దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరి వల్ల అవలేదు. ఇంకా మనుషులు ఏమి ఎక్కుపెడతారులే అని అన్నారు. రాముడు గురువుగారితో మిథిలా నగరానికి వెళదాం పదండి అన్నారు. కలిసి బయలుదేరారు. ఆ రోజు రాత్రి శోనా నది తీరంలో విశ్రమించారు. రాముడు ఆ నగరం గురించి అడిగారు. విశ్వామిత్ర మహర్షి ఇలా చెబుతున్నారు, మా వంశంలో బ్రహ్మమానస పుత్రుడైన కుశుడు ఉన్నాడు. ఈయన భార్య పేరు వైదర్భి. ఈయనకి 4 కుమారులు ఉన్నారు. కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తరజిసుడు, వసువు. ఒకనాడు కుశుడు నలుగురిని పిలిచి, మీరు నలుగురు ప్రజారక్షణ కొరకు 4 నగరాలు నిర్మించి రాజ్యపాలన చేయండి అన్నారు. కుశాంబుడు కౌశాంబినిని, కుశనాభుడు మహోదయమును, అధూర్తరజిసుడు ధర్మారణ్యమును, వసువు గిరివ్రజమును నిర్మించారు. రామ, ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని గిరివ్రజము అని పిలుస్తారు. కుశనాభుడు అనే రాజర్షికి క్రితాచి అనే అప్సర స్త్రీ ద్వారా 9 కన్యలు పుట్టారు. ఆ 9 చాలా అందంగా ఉండేవారు. ఒకరోజు ఆ 9 కన్యలు వనంలో ఆడుతూ పాడుతూ ఉంటే అక్కడికి వాయుదేవుడు వచ్చి ఇలా అన్నారు, మీరు అప్సర స్త్రీకి పుట్టిన మానవ కన్యలు. కొద్ది కాలం తర్వాత మీ సౌందర్యం పోతుంది. మీరందరూ చాలా అందంగా ఉన్నారు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే దేవకన్యలు అయి ఎప్పటికీ ఈ సౌందర్యం ఇలానే ఉంటుంది. 9 కన్యలు ఒకేసారి వెంటనే ఇలా అన్నారు, మాకు మా తండ్రి దైవం. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారిని పెళ్లి చేసుకుంటాం. ఇలా అనేసరికి వాయుదేవుడికి కోపం వచ్చి వాళ్ళ శరీరాన్ని వంకర్లు తిరిగేలా చేశారు. వాళ్ళందరూ కదలకుండా కష్టపడి ఎలాగోలా అంతఃపురంలోకి వెళ్ళారు. తండ్రి వాళ్ళని చూసి ఏమైంది అని అడిగారు. వాయుదేవుడు శాపమిచ్చారు అని అంతా చెప్పారు. తండ్రి అన్నారు, మీరందరూ ఎంతో తపశక్తి ఉన్నవాళ్ళు, మీరెందుకు శాపం ఇవ్వలేదు? 9 ఇలా అన్నారు, శక్తి ఉంది కదా అని కోపం వచ్చినప్పుడల్లా శాపవాకు విడిచిపెడితే ఈ లోకం ఉంటుందా? మేము క్షమాగుణం ఓర్పుతో వెనక్కి వచ్చేశాం నాన్నగారు. వెంటనే కుశనాభుడు అన్నారు, అసలు ఈ 3 లోకాలు ఓర్పు వల్లే ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తే లోకం ఏమైపోతుంది? ఓర్పే దానం, ఓర్పే యజ్ఞం, క్షమయే ఈశ్వరుడు, ఓర్పే కీర్తి, ఓర్పే ధర్మం. ఓర్పుతో ఈ జగత్తంతా నిలబడి ఉందమ్మా. మీలాంటి కూతుర్లు నాకు ఉండడం నా అదృష్టం అన్నారు. కొంతకాలం తర్వాత చూలి అనే గొప్ప తపశక్తి గల మహర్షి ఉండేవారు. సోమద అనే గంధర్వకాంత ప్రతిరోజు మహర్షికి సేవలు చేసేది. అలా కొంతకాలం తర్వాత మహర్షి అన్నారు, నీవు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నీకు వివాహం కాలేదు. నువ్వు హాయిగా సంతోషంగా వివాహం చేసుకొని భర్తతో ఉండు అన్నారు. సోమద అనింది, మీ వల్ల నాకు బ్రహ్మవేత్త అయిన కుమారుడు కావాలి. మహర్షి తప్పకుండా అని తన మనస్సుతో సంకల్పం చేసి కుమారుడిని ఇచ్చారు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. కుశనాభుడు మహాబ్రహ్మవేత్త అయిన బ్రహ్మదత్తుడిని ఇచ్చి తన 9 కూతుళ్ళకి వివాహం చేయాలి అని నిర్ణయించారు. పాణిగ్రహణం చేసే సమయంలో ఆయన ఒక్కొక్కరి చేయి పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వెంటనే వంకర్లు తిరిగిన శరీరం తిరిగి మామూలుగా అయింది. అలా 9 కన్యల వివాహం తర్వాత కుశనాభుడు కొడుకు కోసం పుత్రకామేష్టి యాగం చేశారు. అప్పుడు గాది అనే కొడుకు పుట్టాడు. విశ్వామిత్ర మహర్షి అన్నారు, ఆ గాదియే నా తండ్రి.
ఆ కుశుడి వంశంలో పుట్టినందుకు నన్ను కౌశికుడు అని పిలుస్తుంటారు. రామ, నాకు ఒక అక్క ఉంది. ఆమె పేరు సత్యవతి. ఈమెని రుచీకుడు అనే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు మా నాన్నగారు. కొంతకాలం తర్వాత మా బావగారు స్వర్గస్థులై స్వర్గానికి వెళ్ళారు. మా అక్క సశరీరంగా మా బావతో స్వర్గానికి వెళ్ళింది. తర్వాత తను నదీ స్వరూపంగా హిమాలయ పర్వతాల్లో కౌశికి అనే పేరుతో ప్రవహిస్తుంది. నా ఆశ్రమం కూడా అక్కడే ఉంది. సిద్ధి కొరకు ఇక్కడికి వచ్చాను. రామ, చాలా ఆలస్యం అయ్యింది, త్వరగా పడుకో అన్నారు. రామచంద్రుడికి నిద్ర పట్టడం లేదు. మహర్షి తన వంశం గురించి, ఆ 4 కన్యల గురించి, తన అక్క గురించి చెప్పింది తన మనసులో అలా ఉండిపోయింది. అలా కొద్దిసేపటికి పడుకున్నారు. మరుసటి రోజు మిథిలా నగరం వెళ్ళడానికి పడవలో గంగా నది దాటుతున్నారు. రాముడు మహర్షిని అడిగారు, గంగని త్రిపదగా అని ఎందుకు పిలుస్తారు? మహర్షి చెబుతున్నారు, పూర్వకాలంలో హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య మనోరమ. వీళ్ళకి 2 కూతుర్లు. పెద్ద కూతురు గంగ, రెండవ కూతురు ఉమ. దేవతలంతా హిమవంతుని దగ్గరికి వచ్చి అడిగారు, నీ పెద్ద కుమార్తె అయిన గంగ స్వేచ్ఛారూపంతో ప్రవహించగలిగే స్వరూపం ఉన్నది కాబట్టి తనని దేవలోకంకి పంపిస్తే ఆ గంగానది జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తాం. దేవకార్యం కాబట్టి హిమవంతుడు దేవలోకంకి పంపించాడు. దేవనదిగా స్వర్గలోకంలో ఉంటుంది గంగ. రెండవ కుమార్తె ఉమ. పరమశివుడు అపారమైన తపస్సుతో ధ్యానం చేస్తున్నప్పుడు శివుడికి ఉమాదేవి సేవ చేస్తున్న సమయంలో 3వ కంటితో మన్మధుడిని శివుడు భస్మం చేసినా తన తపశ్శక్తితో శివుడికి భార్య అయింది. పరమశివుడు, ఉమాదేవి కైలాసంలో నివసిస్తుంటారు. ఒకానొకప్పుడు గంగ దేవలోకం నుంచి శివుడి జటాజూటంలోంచి భూమిపై ప్రవహిస్తూ పాతాళలోకంలోకి తేబడింది. ఈ గంగ పరమ పావని. 3గా ప్రవహించింది కాబట్టి గంగని త్రిపదగా అంటారు. రాముడు అన్నారు, నదులన్నిటిలోకి పవిత్రమైనది గంగ. మనుషుల పాపాలు పోగొట్టేది అన్నారు కదా. గంగ చేసిన పని ఎవరు చేయలేదు అన్నారు కదా. మహర్షి, గంగావతరణం నాకు వివరంగా చెప్పండి అన్నారు. మహర్షి చెబుతున్నారు, పార్వతీ పరమేశ్వరుల వివాహం తర్వాత ఇద్దరూ కలిసి 100 దివ్య సంవత్సరాలు ఏకాంతంగా గడిపారు. అయినా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఇది విన్న దేవతలకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. శివపార్వతులు చాలా శక్తివంతమైన వాళ్ళు. వాళ్ళకి ఒక ప్రాణి జన్మిస్తే ఆ శక్తిని మనం తట్టుకోగలమా? ఎంత తేజోవంతంగా ఉంటుందో! అలాంటి ప్రాణి పుడితే మనం తట్టుకుంటామో లేదో! అందరూ కలిసి కైలాసంకి వెళ్ళి శంకరా అని పెద్దగా పిలుస్తున్నారు. శివుడు వెంటనే బయటికి వచ్చి ఏమైంది అన్నారు. అందరూ కలిసి, దేవదేవా, మీ ఇద్దరి తేజస్సుతో వచ్చే ప్రాణి ప్రపంచం భరించలేదు. అందుకని మీ తేజస్సు మీలోనే అణుచుకోండి అన్నారు. సరే, నా తేజస్సుని విడిచిపెట్టను, నాలోనే ఉంచుకుంటాను. నేను వెళ్ళి తపస్సు చేసుకుంటా. కానీ ఒక్క మాట, ఇన్ని సంవత్సరాల నుంచి ఏకాంతంగా ఉన్నందుకు నా రేతస్సు కదిలింది. కదిలిన నా తేజస్సుని ఎవరు భరిస్తారు? ఎక్కడ వదిలిపెట్టాలి? వాళ్ళన్నారు, భూమి భరిస్తుంది, దానిపై వదిలిపెట్టండి. శివుడు తేజస్సుని వదిలిపెట్టిన వెంటనే అది భూమి అంతా వ్యాపించింది. ఇలా వ్యాపించేసరికి పార్వతీదేవి బయటికి వచ్చింది. విషయం తెలుసుకున్న పార్వతీదేవి కోపంగా ఇలా అంది, అక్కరలేని విషయాలలో జోక్యం చేసుకున్నారు. చెప్పకూడని మాట చెప్పారు. నన్ను తల్లి కావద్దని శాసించారు. కాబట్టి మీరందరికీ మీ మీ భార్యల వలన సంతానం కలగదు అని శాపం ఇచ్చింది. అందుకే దేవతలు ఎప్పటికీ 33 కోట్లే. భూమి తేజస్సు తీసుకోవడానికి ఒప్పుకుంది కాబట్టి భూమి అనేక రూపాలు పొందుతుంది. అందుకే ఒక చోట పచ్చగా ఉంటుంది, ఒక చోట ఎడారిలా ఉంటుంది. ఇలా శాపం ఇచ్చి పార్వతీదేవి లోపలికి వెళ్ళింది. దేవతలందరూ సిగ్గుతో ఉన్నారు. ఈలోగా భూమి శివతేజస్సుని తట్టుకోలేకపోతుంది. ఇది చూసిన దేవతలు అగ్ని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, నువ్వు వాయువు సహాయంతో రుద్రతేజస్సును నీయందు పెట్టుకొని ఉంచుకో అని ప్రార్థించారు. ఈలోగా తారకాసురుడు బ్రహ్మగారి కొరకు తపస్సు చేసి ఒక వరం అడిగాడు. తనకు పరమశివుడు పార్వతీదేవి యొక్క బిడ్డతో మాత్రమే మరణం ఉంటుంది అని. బ్రహ్మగారు వరం ఇచ్చారు. తారకాసురుడు దేవతలని బాధిస్తున్నాడు. దేవతలకి ఏం చేయాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. బ్రహ్మగారు చెప్పారు, గంగకి పార్వతికి తేడా లేదు.
పైగా గంగ పార్వతికి అక్క కాబట్టి తనకు కోపం రాదు. తనకు పుట్టవలసిన బిడ్డ తన అక్కకి పుట్టడం వలన తన బిడ్డ అవుతుంది. అందుకని అగ్నికి చెప్పి శివతేజస్సుని గంగలోకి ఇవ్వమను. దేవతలందరూ గంగ దగ్గరికి వెళ్ళి అన్నారు, చాలా సంతోషంతో ప్రసన్నంగా ఉంటే తప్ప తేజోవంతుడైన బిడ్డ కలగడు. అందుకని దేవకార్యం కొరకు నువ్వు గర్భం దాల్చి దేవతలకి సేనాధిపతిని ఇవ్వాలి. అందుకని శివతేజస్సుని అగ్ని నుంచి తీసుకోవడానికి అంగీకరించు అన్నారు. గంగమ్మ అనింది, ఇది దేవకార్యం కాబట్టి స్వీకరిస్తా అని తీసుకుంది. కానీ తన అవయవాలు అన్నీ భయంకరంగా మండడం మొదలైంది. అది తను తట్టుకోలేక ఈ శివతేజస్సుని ఎక్కడ వదిలేయాలి అని అగ్నిని అడిగింది. అగ్ని అన్నారు, హిమాలయ పాదాలలో వదిలేయి అన్నారు. వెంటనే అక్కడ వదిలేసింది. అక్కడ గొప్ప తేజస్సు వచ్చి అందులోంచి బంగారం, వెండి, తగరము, సీసము, రాగి, ఇనుము ఇంకా మొదలైనవి పుట్టి అక్కడ ఉన్న తటాకం నుంచి 6 ముఖములతో ఒక పిల్లవాడు పుట్టాడు. దేవతలంతా చాలా సంతోషించారు. ఆకలితో ఉన్న పిల్లవాడికి పాలు ఇవ్వడానికి పార్వతీదేవి అంశ కృత్తికా నక్షత్రంలో ఉండే 6 కృత్తికలు పాలు ఇస్తామన్నారు. కానీ ఆ పిల్లవాడిని తమ పేరుతో కార్తికేయ అని పిలవాలి అన్నారు. దేవతలు తథాస్తు అన్నారు. ఆ పిల్లవాడు ఒకేసారి 6 కృత్తికల దగ్గర పాలు తాగాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు. అగ్నిలో ఉన్న శివతేజస్సు వల్ల పుట్టాడు కాబట్టి పావకి. పరమశివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి. గంగ గర్భం జారి జన్మించాడు కాబట్టి స్కందుడు. పార్వతీదేవి అందం వచ్చింది కాబట్టి మురుగన్. నారాయణి అని పార్వతీదేవికి పేరు. నారాయణి అంటే నారాయణుడు అయిన విష్ణువు చెల్లి కాబట్టి మేనల్లుడు పుట్టాడు కాబట్టి విష్ణువు కూతురు అయిన వల్లిని ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి మురుమగన్ అయ్యాడు. శరవణ తటాకం నుంచి వచ్చాడు కాబట్టి శరవణ. తండ్రిని మించిన తనయుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అని ఇన్ని పేర్లతో పిలుస్తారు. అయితే పార్వతీ పరమేశ్వరుల పిల్లలు కనొద్దు అని దేవతలు ఎందుకు అడిగారు అంటే, ఒకానొకప్పుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు ఉండేవారు. ఈయన చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని. ఒకరోజు తన నిద్రలో ఒక కల వచ్చింది. అందులో తను దేవతలకి సేనాధిపతి అయి ఆయుధం పట్టుకొని రాక్షసులను చంపుతున్నాడు. అతను అనుకున్నాడు, నేను బ్రహ్మజ్ఞాని, నాకు ఎవరి పట్ల భేదం ఉండదు కదా, కానీ రాక్షసులని పగపట్టి చంపుతున్నట్టు కల ఎందుకు వచ్చింది అని. తన తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కల గురించి చెప్పారు. ఆయన అన్నారు, నీ పూర్వజన్మలో నువ్వు వేదాలని చదివేటప్పుడు ఈ వేదాలకి అడ్డుపడేది రాక్షసులు అని తెలుసుకుని నాకు ఎప్పటికైనా అవకాశం వస్తే ఈ రాక్షసులని చంపాలి అని అనుకున్నావు. అలా నువ్వు భావవ్యధతో అనుకుంది జన్మజన్మలకి నీ ఆత్మలో ఉండిపోయి ఇప్పుడు నీ ఆ కోరిక కలగా వచ్చింది. అది అనుభవించక తప్పదు. నువ్వు అనుకున్నావు కాబట్టి ఒకనాడు నువ్వు దేవతలకి సేనాధిపతి అయి రాక్షసులని చంపుతావు అని అన్నారు. ఈలోగా పరమశివుడికి ఒకసారి ఒక కోరిక పుట్టింది. ఇప్పటి వరకు నేను అందరికీ అన్ని విషయములు చెప్పడమే కానీ నేను ఎవరి దగ్గర ఓడింది లేదు. గొప్ప విషయం చెప్పే ప్రజ్ఞ ఉన్న కొడుకు నాకు పుడితే సన్మానం లాంటి ఓటమి నాకు కలుగుతుంది అని అనుకున్నారట. ఒకరోజు శివుడు పార్వతీదేవితో కలిసి భూలోకంలోకి వచ్చారు. తపస్సు చేస్తున్న సనత్కుమారుడిని చూసి దగ్గరకు వెళ్ళి పలకరించారు. అతను కళ్ళు తెరిచి చూసి మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. శివుడు అన్నారు, మేము ఎంతసేపటి నుంచి నీ దగ్గర ఉన్నాం, అయినా మమ్మల్ని పలకరించడం లేదు. సనత్కుమారుడు అన్నారు, నువ్వు కొత్తగా కనపడడం ఏమిటి తండ్రి, నాకు లోకమంతా నువ్వే. నువ్వు తప్ప ఇంకోటి కనపడితే కదా ఈ విశ్వమంతా నువ్వే, కొత్తగా పలకరించడం ఏమిటి? శివుడు అన్నారు, అలా మాట్లాడితే శపిస్తా. శపిస్తే ఏమి అవుతుంది తండ్రి? దేహానికి బాధ కలుగుతుంది. అది నేను అయితే కదా, నా ఆత్మకి శాపమేమి ఉంటుంది? ఆత్మయే నేను, నేనే నువ్వు, ఉన్నదొక్కటే, దానికి శాపం లేదు. అందుకు నాకు భయం లేదు. ఓహో, ఏమి చెప్పావురా! ఇది బ్రహ్మజ్ఞాని అంటే. నిన్ను చూసి నేను సంతోషిస్తున్నా. ఏదైనా వరం కోరుకో. సనత్కుమారుడు అన్నారు, వరం ఇస్తావా? ఇదో మోహం, నాకు వద్దు. నీకు కావాలంటే నేనే వరమిస్తా. శివుడు అన్నాడు, ఈ మాట కోసమే ఇంతసేపు ఉన్నా. నీలాంటి కొడుకు కావాలి. నాకు కొడుకుగా పుడతావా? ఆయన అన్నారు, నీకే కొడుకుగా పుడతా. పార్వతీదేవి అంది, నీకే ఏమిటి, నాకు కొడుకువే.
అమ్మ అదొక్కటి అడగొద్దు. అదేమిటయ్యా అలా అంటావ్? అమ్మ నాకు గర్భం ద్వారా రావడం ఇష్టం లేదు. నేను శివకుమారుడిగా పుడతా. పార్వతీదేవి అంది. సరే, అయితే ఒకానొక సమయమున నేను నా శరీరాన్ని నీటిగా మార్చి సరోవరంగా హిమాలయ పర్వత పాదాల దగ్గర శరవణ తటాకంగా మారుతా. నువ్వు చివరిగా జన్మించేటప్పుడు ఆ శరవణ తటాకం నుంచి రావాలి. అమ్మ తప్పకుండా పరమశివుడి తేజస్సుతో నీ తటాకం నుంచి పుడతా అన్నారు. అలా సుబ్రహ్మణ్యస్వామి జన్మించి దేవతలకి అధిపతి అయి దేవసేనుడిగా తారకాసురుని సంహరించడానికి మరియు శివుడి కోరిక తీరడానికి మరియు సనత్కుమారుడి భావ వ్యధ తీరడానికి దేవతల ద్వారా ఇలా జరిగింది. ఈ షణ్ముఖోత్పత్తి ఎవరు వింటే వారికి దీర్ఘాయువు, వంశం నిలబడుతుంది, గర్భిణులకు మంచి సంతానం కలుగుతుంది అని విశ్వామిత్ర మహర్షి అన్నారు. అలా గంగ శివ తేజస్సు తీసుకోకపోయి ఉంటే సుబ్రహ్మణ్య స్వామి లేరు. అందుకని గంగ పరమ పావని. రామ, పూర్వం ఇక్ష్వాకు వంశంలో సగర చక్రవర్తి ఉండేవారు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య కేసిని, రెండవ భార్య సుమతి. సుమతి యొక్క అన్న గరుక్మంతుడు. ఈ రాజు ధర్మబద్ధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ తన భార్యలతో సంతోషంగా ఉన్నారు. కానీ రాజుకి సంతానం లేరు. సంతానం కొరకు 2 భార్యలను తీసుకొని హిమాలయాలలోని బృహసవనంకి వెళ్ళి భృగు మహర్షి కోసం తపస్సు చేశారు. భృగు మహర్షి ప్రత్యక్షమై అన్నారు, సగర, నీ భార్యలలో ఒకరికి వంశోద్ధారకుడైన కొడుకు, మరొకరికి 60,000 మంది కొడుకులు పుడతారు. ఇది విన్న భార్యలు రాజుని అడిగారు, ఎవరికి ఎవరు పుడతారు? మీరే మహర్షి దగ్గరికి వెళ్ళి అడగండి. 2 మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నారు, మీరే చెప్పండి ఎవరికి ఎవరు కావాలో. కేశిని అంది, నాకు వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి. సుమతి అంది, నాకు 60,000 మంది కావాలి. మహర్షి తదాస్తు అన్నారు. ముగ్గురు తిరిగి అయోధ్యకి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత పెద్ద భార్యకి అసమంజసుడు అనే కుమారుడు పుట్టాడు. రెండవ భార్యకి ఒక సురకాయ రూపం పుట్టి బయటకి రాగానే పగిలి అందులోంచి 60,000 మంది చిన్న చిన్న వాళ్ళు, ఈగలు అంతా ఉన్నారు. ఏంటి ఇంత చిన్నగా ఉన్నారు అని అనుకున్నారు. వాళ్ళని ప్రత్యేకమైన కుండలలో పెట్టారు. తర్వాత కొంచెం పెద్దగా అయ్యాక మామూలుగా అయ్యారు. వీళ్ళని సగరులు అని పిలుస్తారు. పెద్ద కొడుకు అయిన అసమంజసుడికి ఒక అలవాటు ఉండేది. సాయంత్రం అవగానే ఊర్లో ఉన్న పిల్లల్ని ఆడుకుందామని సరయూ నదికి తీసుకుపోయి ఒక్కరినో ఇద్దరినో నది మధ్యలోకి తీసుకుపోయి వదిలేసేవాడు. ఆ పిల్లలు నీళ్ళల్లో మునిగి చనిపోయేవారు. రాజుకి ఈ విషయం తెలియకుండా చాలా రోజులు గడిచింది. చివరికి రాజుకి ఈ విషయం తెలిసి తన కొడుకు అయినా సరే పాపపు పనులు చేస్తున్నందుకు తన కుమారుడికి రాజ్య బహిష్కరణ ఇచ్చారు. కొడుకుని రాజ్యం బయటికి పంపేశారు. అసమంజసుడికి ఒక కొడుకున్నాడు, అంశుమంతుడు. తన తాత అయిన సగర చక్రవర్తి దగ్గరే ఉన్నాడు. కొంతకాలం తర్వాత రాజు అశ్వమేధ యాగం చేయాలి అనుకున్నారు. అలా అశ్వమేధ యాగం మొదలైంది. గుర్రాన్ని వదిలిపెట్టారు. ఇంద్రుడు ఈ గుర్రాన్ని అపహరించారు. రాజు దగ్గరికి వచ్చి చెప్పారు, గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారని. యజ్ఞం చేస్తున్న మునులు అన్నారు, యజ్ఞగుర్రం తిరిగి రాకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. ఎలాగైనా దాన్ని వెతికి తీసుకురావాలి. రాజు తన 60,000 మంది సగరులను పిలిచి, మీరందరూ అన్ని దిక్కులా వెళ్ళండి, కనబడకపోతే భూమిని తవ్వి అయినా సరే తీసుకురండి అన్నారు. వాళ్ళు అన్ని దిక్కులా వెతికి తర్వాత భూమిని తవ్వడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఎన్నో జంతువులు మరణించాయి. ఎక్కడా గుర్రం కనపడలేదు అని రాజు దగ్గరికి వచ్చి చెప్పారు. రాజు అన్నారు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పాతాళంని కూడా తవ్వి గుర్రాన్ని తీసుకురండి. 60,000 మంది మళ్ళీ తవ్వడం మొదలుపెట్టారు. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల నుంచి భూమిని మోస్తున్న ఏనుగులను చూసి వాటికి ప్రదక్షిణములు చేసి ఈశాన్య దిక్కుకి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమంలో మహావిష్ణువు కపిల మహర్షిగా ఉండి తపస్సు చేస్తున్నారు. ఆ పక్కనే ఇంద్రుడు గుర్రాన్ని కట్టి వెళ్ళిపోయాడు. గుర్రాన్ని చూసిన వీళ్ళు తపస్సు చేసుకునే అతనే ఎత్తుకొచ్చాడు అని ఆవేశంతో కొట్టండి ఇతన్ని అని ముందుకి పరిగెట్టారు. తపస్సు చేస్తున్న కపిల మహర్షి కళ్ళు తెరిచి చూసి హాయ్ అని అరిచారు. వెంటనే 60,000 మంది సగరులు బూడిదాయి కుప్పలుగా పడ్డారు. కొంతకాలం తర్వాత సగర చక్రవర్తి తన మనువడి అంశుమంతుడితో అన్నారు,
ఇన్ని రోజులయ్యింది, మీ పినతండ్రులు ఎక్కడున్నారో వెళ్ళి చూసిరా. అంశుమంతుడు బయలుదేరాడు. తన పినతండ్రులకి కనపడ్డవన్నీ కనపడ్డాయి. ఈశాన్య దిక్కుకి వచ్చాక భస్మకుప్పలు చూసి ఏడ్చాడు. కపిల మహర్షికి నమస్కరించి, పితృతర్పణం జరగలేదు కాబట్టి వీళ్ళ ఆత్మలు బాధపడుతుంటాయని నీళ్లు పోద్దామని వెళుతుంటే తన పినతల్లి సుమతి యొక్క సోదరుడు గరుక్మంతుడు కనబడి ఇలా అన్నారు. వీళ్ళు కపిల మహర్షి కోపం చేత చనిపోయారు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల చనిపోతే ఇక్కడ దొరికే నీటితో తర్పణం చేస్తే అవి ఆకాశంలోకి వెళ్ళేలోపే ఆవిరి అయిపోతాయి. దాహం తీరక ఆత్మలు ఈ లోకంలోనే ఉండి తిరుగుతుంటాయి. నీ పితృదేవతలు స్వర్గాన్ని పొందాలంటే ఆ దేవలోకంలో ఉండే దేవగంగని ఈ పాతాళంలోకి తెచ్చి ఈ భస్మాలపై ప్రవహించేలా చేస్తే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. అంశుమంతుడు చాలా బాధపడి ఏమి చేయాలో తెలియక కపిల మహర్షికి నమస్కరించి గుర్రాన్ని తీసుకుని తన తాత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పాడు. సగర చక్రవర్తి చాలా బాధపడి యాగం పూర్తి చేసి చాలా కాలం రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ గంగని ఎలా తీసుకురావాలో తెలియలేదు. ఈయన తర్వాత అంశుమంతుడు రాజు అయ్యాడు. తర్వాత చాలా కాలం తపస్సు చేశాడు. తపస్సు పూర్తి అవ్వకముందే చనిపోయాడు. ఈయన తర్వాత దిలీపుడు వచ్చాడు. ఈయన చాలా కాలం రాజ్యం చేశాడు. మంత్రులని, మునులని, బ్రాహ్మణులని అడిగాడు ఎలా గంగని తీసుకురావడం అని. ఈయన తర్వాత భగీరథుడు వచ్చాడు. ఈయన ఎలా అయినా సరే గంగని తేవాలి అని, తన పితృదేవతలకి స్వర్గాన్ని ఇవ్వాలి అని మంత్రులకి రాజ్యం అప్పజెప్పి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తన చుట్టూ 5 అగ్నిహోత్రాలు పెట్టుకొని పైన సూర్యుడిని చూస్తూ నెలకి ఒక్కసారే ఆహారం తీసుకుంటూ పంచాగ్నిహోత్ర తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. భగీరథుడు అడిగాడు, ఇప్పటి వరకు నాకు కుమారులు లేరు, అందుకని ఇక్ష్వాకు వంశం ఎప్పటికీ ఉండిపోవాలి, నాకు కొడుకును ప్రసాదించు. అలానే మా వంశంలో పుట్టిన సగరులు 60,000 మంది భస్మమయ్యారు. వాళ్ళ ఆత్మలు స్వర్గానికి వెళ్ళడానికి దేవగంగ ప్రవహించాలి. అందుకని గంగని ఆకాశం నుంచి పాతాళంలోకి తీసుకురావాలి. బ్రహ్మగారు అన్నారు, నీకు కుమారులు కలిగి నీ వంశం ఉంటుంది. కానీ గంగని ఆకాశం నుంచి కిందకు వదలడం కుదరదు. ఎందుకంటే అలా పైనుంచి గంగని వదిలితే భూమి ముక్కలవుతుంది. మధ్యలో గంగని పట్టుకుని వదలాలి. అలా చేయాలంటే కేవలం పరమశివుడి వల్లే అవుతుంది అన్నారు. భగీరథుడు మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు శివుడి కోసం. తన బొటనవేలుపై నిలబడి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి సంతోషించాను. గంగని పట్టుకుని భూమిపై వదులుతా, ఆపై పాతాళంలోకి వస్తుంది అని హిమాలయ పర్వతం దగ్గరికి వచ్చి నిలబడి 2 చేతులు నడుంపై పెట్టి 2 కాళ్ళు ఎడంగా చాపి తన జటాజుటాన్ని విప్పి ఆకాశం వంక చూస్తున్నాడు. గంగ శివుణ్ణి చూసి నవ్వి, ఏంటో నన్ను పడతాడంట, పైనుంచి పడడం కాదు, ఇతన్ని పాతాళంలోకి తీసుకెళతా అని జటాజూటంలోకి దూకింది. శివుడు తన జటాజూటంలో గంగని బంధించాడు. అలా కొంతకాలం అందులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు, తండ్రి, ఆమె అహంకారంకి మీరు ఆమెని బంధించారు, మరి నా పరిస్థితి ఏమిటి అని మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. శివుడు కరుణించి జటాజూటంలోంచి బిందు సరోవరంలోకి వదిలాడు. అక్కడి నుంచి హ్లాదిని, పావని, నలిని అనే 3 పాయలుగా తూర్పు దిక్కు వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయల కింద పడమటికి వెళ్ళింది. 7వ పాయ భగీరథుడిని అనుసరించి వెళుతుంది. ముందు భగీరథుడు రథంపై వెళుతున్నాడు, వెనుక గంగ వెళుతుంది. దేవతలంతా ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అలా వెళుతూ భగీరథుడు జహ్ను మహర్షి యజ్ఞం చేస్తున్న ఆశ్రమం పక్క నుంచి వెళ్ళాడు. గంగమ్మ ఆ ఆశ్రమం మీద నుంచి వెళ్ళింది. మహర్షి ఆశ్చర్యపోయి, ఎవడురా నా యజ్ఞవాటికను ముంచేసింది అని గంగమ్మను చూసి నోటితో మింగేశాడు. ఒక్కసారిగా అంతా ఆగిపోయింది. నీటి చుక్క లేదు. భగీరథుడు వెనక్కి చూస్తే గంగ లేదు. భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళపై పడి గంగమ్మని వదలమని ప్రాధేయపడ్డాడు. మహర్షి తన కుడి చెవి నుంచి గంగని వదిలేశారు. మహర్షి చెవి నుంచి వచ్చింది కాబట్టి గంగకి జాహ్నవి అని పేరు. అలా మళ్ళీ బయలుదేరి పాతాళంలోకి వెళ్ళి ఆ బూడిద కుప్పలపై నుంచి వెళ్ళింది. గంగ తగలంగానే సగరుల ఆత్మలు స్వర్గానికి వెళ్ళాయి. బ్రహ్మగారు వచ్చి భగీరథుడితో ఇలా అన్నారు, నువ్వు సాధించిన విజయం మామూలుది కాదు, మహాద్భుతం. గంగని భాగీరథి అని పిలువబడుతుంది. అలా 3 లోకాల్లో ప్రవహిస్తుంది కాబట్టి
రామ గంగకి త్రిపదగా అని పేరు వచ్చింది. రామచంద్రమూర్తి పరవశించిపోయి గంగానదిని అలా చూస్తుండిపోయారు. గంగానది దాటిన తర్వాత విశాలా నగరంకి వచ్చారు. ఇప్పటి కాలంలో ఈ నగరం బదరీనాథ్. రాముడు విశ్వామిత్ర మహర్షిని అడిగారు, ఈ విశాలా నగరం గురించి చెప్పండి. పూర్వం కృతయుగంలో కశ్యప ప్రజాపతి అనే బ్రహ్మజ్ఞాని ఉండేవారు. ఆయన భార్యలు దితి, అదితి. దితి యొక్క పిల్లలు దైత్యులు, వీళ్ళని రాక్షసులు అని కూడా అంటారు. అదితి యొక్క పిల్లలు దేవతలు. ఈ దేవతలు దైత్యులు చాలా బాగా కలిసిమెలిసి ధార్మికంగా ఉండేవారు. ఒకరోజు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మనం ఎప్పటికీ ఇలానే బ్రతికి ఉండాలి, మనకి మరణం అంటూ ఉండకూడదు. అందులో ఒకరు అన్నారు, అది ఎలా సాధ్యపడుతుంది? అందులో ఒకరు అన్నారు, క్షీరసాగర మదనం చేస్తే అందులోంచి అమృతం పుడుతుంది. ఆ అమృతం తాగితే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం. మనకి ఆకలి ఉండదు, అనారోగ్యం ఉండదు, ముసలితనం రాదు, సుఖంగా ఇలానే ఉండిపోతాం. ఆ క్షీరసాగరాన్ని మదించడానికి మందర పర్వతం తెచ్చి దాన్ని మధ్యలో పెట్టి వాసుకిని పర్వతంకి చుట్టి దేవతలు దైత్యులు ఆ వాసుకిని పట్టుకొని ఒకరు ఒకవైపు ఇంకొకరు ఇంకోవైపు లాగుతున్నారు. మనకి ఉన్నదాంతో సంతృప్తి పడకుండా ఎప్పటికీ బ్రతికి ఉండాలి అని అనుకున్నందుకు మొట్టమొదటిగా హాలాహలం వచ్చింది. ఈ హాలాహలం బయటికి వచ్చి సమస్త జగత్తుని నాశనం చేస్తుంది. దేవతలు దైత్యులు పరిగెడుతూ కైలాసంకి చేరుకుని రక్షించమని పరమశివుడిని ప్రార్థిస్తున్నారు. శివుడు బయటికి వచ్చి అడిగారు, ఏమైంది అని. తండ్రి, మేము అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తూ ఉంటే అందులోంచి అమృతం రాలేదు, కానీ హాలాహలం వచ్చింది. మమ్మల్ని కాపాడుతారు అని మీ దగ్గరికి వచ్చాం. ఇంతలో మహావిష్ణువు వచ్చి అన్నారు, స్వామి, ఇది అగ్రపూజ, అందుకే మొట్టమొదటిగా వచ్చింది. అందులో పెద్దవారు గౌరవించదగిన వారికి ఇవ్వాలి, అందుకే మీరు దీన్ని తీసుకోండి. శంకరుడు నవ్వి అన్నారు, తప్పకుండా తీసుకుంటా అని హాలాహలాన్ని తీసుకున్నారు. దేవతలు దైత్యులు మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వచ్చి చిలకడం మొదలుపెట్టారు. అలా చిలుకుతూ ఉంటే పర్వతం జారిపోయింది. అలా జారిన పర్వతంని పైకి ఎత్తాలి. దేవతలు దైత్యులు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు రక్షించమని. మహావిష్ణువు పాలసముద్రం కిందకి కూర్మావతారంలో వెళ్ళి తన వీపు పైన మందర పర్వతాన్ని పెట్టుకున్నారు. అందులోంచి 60 కోట్ల మంది అప్సరసలు వచ్చారు. వీళ్ళకి సేవ చేయడానికి కొన్ని కోట్ల సేవకులు వచ్చారు. అయితే ఈ అప్సరసలని దేవతలు మరియు దైత్యులు కోరుకోలేదు. అందుకని వీరు దేవవేశ్యలుగా ఉండిపోయారు. మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. అందులో నుంచి వరుణదేవుని కూతురు వారుని బయటికి వచ్చింది. వారుని అంటే సుర. దీన్ని తీసుకోవడం వలన మనసు సంతోషం మరియు ఉత్సాహంగా ఉంటుంది. దీన్ని దేవతలు తీసుకున్నారు కాబట్టి సురులు అయ్యారు. దైత్యులు తీసుకోమన్నారు, అందుకని వీళ్ళ మనసుకి సంతోషం పోయి అసురులు అయ్యారు. మళ్ళీ పాలసముద్రం చిలకడం మొదలుపెట్టారు. అలా చాలా వచ్చాయి. అమృతం చివరిగా వచ్చింది. ఇది వచ్చే వరకు అందరూ కొన్ని పంచుకున్నారు, కొన్ని వదిలేశారు. అమృతం రాగానే 2 వైపులా వారు మాకు కావాలి మాకు కావాలి అని గొడవ మొదలైంది. అలా చాలామంది దేవతలు రాక్షసులు చనిపోయారు. దేవతలందరూ భగవంతుడిని ధ్యానించారు. అమృతం దేవతలకి దక్కింది. ఎక్కడ మనసు నిర్మలంగా ఉంటుందో అక్కడ దైవానుగ్రహం ఉంటుంది. రాక్షసుల తల్లి అయిన దితి తన భర్త కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, నీ కొడుకులు ఉన్నారుగా దేవతలు, నా కొడుకులని చంపేశారు. నాకు చాలా కడుపు మంటగా ఉంది. దేవతల నాయకుడైన ఇంద్రుడు నా కొడుకులని చంపి రాజ్యం తను తీసుకున్నాడు. నాకు ఇంద్రుడిని చంపే కొడుకు పుట్టాలి. ఆయన అన్నారు, 3 లోకాలు శాసించే కొడుకు పుడతాడు. దానికి నువ్వు 1000 సంవత్సరాలు మానసికంగా శుచిగా ఉండాలి. దితి ఉంటాను అని సంకల్పం చేసి శుక్లపవనము అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఇంద్రుడు వచ్చాడు. దితి తన కన్న కొడుకుని చూసుకున్నట్టు చూసుకుంది ఇంద్రుడిని. ఇంద్రుడు కూడా దితిని తన తల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాడు. అలా 990 సంవత్సరాలు గడిచింది. దితి అంది, ఇంద్ర, ఇంకో 10 సంవత్సరాలకి నీకు ఒక తమ్ముడు పుట్టబోతున్నాడు. ఇంకా 10 సంవత్సరాలే ఉన్నాయి అని చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేళ దితి తన కాళ్ళు చాపుకుని కూర్చుని
తన తలని ముందుకు వంచి జుట్టు విరబూసుకుని ఉంది కాబట్టి తన కాళ్ళపై జుట్టు పడింది. ఇలా జరగడం వలన అపచారం అయ్యింది. ఇలాంటి సమయం కోసం ఎదురుచూస్తున్నాడు ఇంద్రుడు. వెంటనే సూక్ష్మరూపంలో శరీరంలో ఉండే రంధ్రం నుంచి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న వజ్రాయుధంతో పిండాన్ని ముక్కలు చేస్తున్నాడు. ఆ పిండం చంపకు చంపకు అని అరుస్తుంది. ఇంద్రుడు ఏడవకు ఏడవకు అని అంటున్నాడు. తపశ్శక్తి వలన దితికి ఇది వినబడింది. నాయనా చంపకురా అని అరిచింది. వెంటనే ఇంద్రుడు బయటికి వచ్చి, అమ్మా నువ్వు అపచారం చేశావు. పుట్టబోయే బిడ్డ నుంచి ఆత్మరక్షణ కొరకు పిండాన్ని చంపాను, నన్ను క్షమించు అన్నాడు. దితి అంది, నాయనా నీ తప్పు లేదు. నువ్వు నాకు సేవ చేసినంతకాలం తల్లిలా చూసుకున్నావు. నా వల్ల అపచారం జరిగింది కాబట్టి నువ్వు నా పిండాన్ని నరికేశావు. కానీ నాకు ఒక వరం ఇవ్వు. నువ్వు పిండాన్ని ఎన్ని ముక్కలుగా నరికావో అన్ని ముక్కలని అంతరిక్షంలో వాయుస్కందములకి అధిష్టాన దేవతలుగా చేసి నీ యొక్క పరిపాలనలో నీతో ఉండాలి. ఇంద్రుడు అన్నారు, అలాగే అమ్మా. బ్రహ్మలోకంలో, ఇంద్రలోకంలో, అంతరిక్షంలో 4 దిక్కుల యొక్క వాయుస్కందంకి అధిదేవతలు అవుతారు. దితి అంది, ఈ 7గురిని మరుత్తులు అని పిలవాలి. సరే అన్నాడు. రామ, ఈ ప్రదేశంలోనే దితి 990 సంవత్సరాలు తపస్సు చేసింది. ఇక్కడే మరుత్తులు పుట్టారు. విశాల అనే రాజు పరిపాలించినందుకు విశాల అని పేరు వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరారు. మిథిలా నగర సరిహద్దులలో ఒక ఆశ్రమం కనబడింది. అది నిర్మానుష్యంగా ఉంది. రాముడు అన్నారు, గురువుగారు, ఈ ఆశ్రమం దగ్గర ఎవరూ లేరు, కానీ చాలా తేజోవంతంగా ఉంది. ఇది ఎవరిది? రామ, ఈ ఆశ్రమం నీకు తప్పకుండా చూపించాలి. ఇందులో నువ్వు రావాలి. అసలు నేను చెప్పవలసిందే దీని గురించి. నువ్వు ఎలాగూ అడిగావు అని ఇలా చెబుతున్నారు. ఈ ఆశ్రమం గౌతమ మహర్షిది. ఈయనని కలవడానికి దేవతలే వస్తారు. అంత గొప్ప తపశ్శక్తి ఉన్న మహర్షి. గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి ధార్మికమైన జీవితాన్ని ఇక్కడ గడుపుతూ ఉండేవారు. అహల్య త్రైలోక సుందరి. అహల్య ఎందుకు పుట్టింది అంటే, మోహిని స్వరూపంలో శ్రీ మహావిష్ణువు వస్తే లోకాలన్నీ అన్నాయట. బ్రహ్మగారు ఇన్నిసార్లు సృష్టి చేశారు, కానీ మోహిని అంత అందగత్తె సృష్టించలేకపోయారు. ఇది విన్న బ్రహ్మగారు బాధపడి తను సమాధి స్థితికి వెళ్ళారు. అపారమైన జ్ఞానముద్రలో ఉండగా ఆ స్థితి నుంచి ఒక స్త్రీని సృష్టించారు. ఆవిడే అహల్య. సౌందర్య రాశియే కాదు, మహాపతివ్రత. ఈమెని సృష్టించగానే ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వచ్చి అహల్యని ఇవ్వమన్నారు. అప్పుడు అహల్య ఇంద్రుడిని చూసింది. తనకు ఇష్టం కలిగింది. బ్రహ్మగారు అన్నారు, మీలో ఎవరైతే భూలోకాన్ని త్వరగా ప్రదక్షిణ చేసి వస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారు. అందరూ పరుగు పెట్టారు. సభలో ఉన్న గౌతమ మహర్షి అక్కడే ఉన్న ఆవుకి ప్రదక్షిణం చేసి కూర్చున్నాడు. అందరూ తిరిగి వచ్చారు. అందరికంటే ముందు గౌతమ మహర్షి భూ ప్రదక్షిణ చేశారు. ధర్మశాస్త్రం ప్రకారం ఆవుకి ప్రదక్షిణ చేస్తే భూమికి చేసినట్టే. అందుకని నేను అహల్యను గౌతమ మహర్షికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా అన్నారు. గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తి రోజురోజుకి పెరుగుతుంది. తన తపశ్శక్తి తగ్గించాలంటే మహర్షికి కోపం తెప్పించి శాపమిచ్చేలా చేయాలి. తను గౌతమ మహర్షి జోలికి వెళ్ళలేడు, కానీ తన భార్య అహల్య జోలికి వెళ్ళాలి. అహల్యని అనుభవించే కోరిక తీరుతుంది, మరియు గౌతమ మహర్షి తపస్సు తగ్గుతుంది అని ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరోజు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజామున గౌతమ మహర్షి వేషంలో ఇంద్రుడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. అహల్య దగ్గరికి వెళ్ళాడు. అహల్యకి తెలుసు ఆ సమయంలో తన భర్త అలా రారు అని. కానీ తను యవ్వనంలో ఉన్నప్పుడు ఇంద్రుడిని కోరింది కాబట్టి తన భర్త వేషంలో ఉన్న ఇంద్రుడితో సంగమించింది. తర్వాత అంది, ఓ ఇంద్ర, నేను చాలా సంతోషించాను, నువ్వు తొందరగా వెళ్ళిపో. ఇంద్రుడు అన్నాడు, నేను చాలా సంతోషించాను అని బయటికి వెళ్ళిపోతుంటే గౌతమ మహర్షి ఇంద్రుడిని చూసి ఏమి జరిగిందో తెలుసుకుని ఇలా అన్నారు, నా రూపం నువ్వు వేసుకుని చేయరాని పని చేశావు. ఏ పురుషత్వం చూసుకొని నువ్వు ఈ పని చేశావో వాటి చిహ్నాలు అయిన నీ అండాలు జారి నేల మీద పడుగాక అని శాపం ఇచ్చారు. అహల్య వంక చూసి, నువ్వు ఇక్కడ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆహారం తినకుండా గాలిని తిను, తపించు, నీ మీద భస్మం కప్పబడుతుంది, నువ్వు ఎవరికి కనబడవు అని శపించి కొంతకాలానికి
పతితపావనమైన శ్రీరామచంద్రుడు ఈ ఆశ్రమంలోకి వస్తారు. అప్పుడు నీ శాప విమోచనం అయి మళ్ళీ నువ్వు నా భార్యవి అవుతావు. అప్పటి వరకు నేను కూడా ఈ ఆశ్రమం విడిచి హిమాలయాలకి వెళ్తాను. రామ, ఇది అహల్య కథ అని ఆశ్రమం లోపటికి తీసుకెళ్లారు. రాముడు అడుగు పెట్టగానే అహల్య పైకి లేచింది. ఆమె ఎంతో తేజోవంతంగా అయ్యింది. రాముడు అహల్య పాదాలపై పడి నమస్కరించారు. తరువాత అహల్య నమస్కరించింది. అహల్య రామలక్ష్మణులను దగ్గరికి తీసుకుని భోజనం పెట్టింది. తరువాత గౌతమ మహర్షి వచ్చి ఆమెని తీసుకొని పోయారు. అహల్య కూతురు అంజనాదేవి, ఈమె కొడుకే హనుమ. ఈ కథని మనం ఒకసారి పరిశీలిస్తే పొరపాటు జరిగింది. అలా అని గౌతమ మహర్షి భార్యని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు. తన భార్య ఇలా ఎందుకు చేసింది అని ఇంద్రుడు ఐశ్వర్యవంతుడని, అధికారం ఉన్నవాడు అని భావించి మోహించింది అని తెలుసుకొని, దీనికి కారణం ఇంద్రియాలను నిగ్రహించలేకపోవడం కాబట్టి అలా శాపం ఇచ్చారు. అహల్య కథ విన్నా ఆమెని స్మరించినా పవిత్రముగా చూడాలి. ఎందుకంటే అహల్య కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి చాలా తేజోవంతము మరియు పవిత్రము అయింది. పతిత పావనుడైన రాముడి చేత నమస్కరింపబడినదై ఆయన అనుగ్రహం పొందింది. రాముడి మనసులో ఈ కథ ఎంత నాటుకుపోయింది అంటే రాముడు సీతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు. ఏకపత్ని వ్రతుడయ్యాడు. మిథిలా నగరంలోకి ప్రవేశించారు. ఎక్కడ చూసినా యజ్ఞాలతో మునులతో సందడిగా ఉంది. విశ్వామిత్ర మహర్షి వచ్చారని తెలిసి జనక మహారాజు తన పురోహితుడైన అహల్య కొడుకు శతానందుడిని తీసుకొని మహర్షి దగ్గరికి వచ్చారు. మీరు రావడం వలన నా యజ్ఞం సఫలమయ్యింది అని మర్యాదలు చేసి ఇలా అడిగారు. అపారమైన తేజస్సుతో సూర్యచంద్రులలా ఉన్నారు. ఈ ఇద్దరు ఎవరు మహర్షి? మహర్షి అన్నారు, వీరిద్దరూ దశరథ కుమారులు రామలక్ష్మణులు. నేను సిద్ధాశ్రమంలో యాగం చేసేటప్పుడు యాగాన్ని రక్షించడానికి తీసుకుని వచ్చాను. వాళ్ళ రక్షణలో నా యాగం పూర్తి అయింది. నాతో వచ్చారు. ఇది విన్న శతానందుడు రాముడి దగ్గరికి వెళ్ళి, నీ దర్శనం నా అదృష్టం. మా అమ్మకి శాప విమోచనం అయ్యింది. మా అమ్మ చాలా కష్టపడింది. జీవితంలో ఒక్కసారి కామానికి లొంగినందుకు తను ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. మా అమ్మ సంతోషంగా ఉందా అని అడిగారు. రాముడు అన్నాడు, మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది. విశ్వామిత్ర మహర్షి అన్నారు, మీ అమ్మ మహాపతివ్రత. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి ఇచ్చిన శాపాన్ని సంతోషంగా స్వీకరించి తన తపస్సు ద్వారా తన పాపాన్ని పోగొట్టుకుంది. మీ అమ్మ కథని విన్న వాళ్ళందరూ దాన్ని విశ్లేషించారు. కానీ గౌతమ మహర్షి జ్ఞానం వలన రాముడు అనే అతడు వస్తాడు అని ఈ కథని విని ఎవరి పట్ల ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా ఇందులోని విషయాలను అర్థం చేసుకోగలడని తెలుసుకున్నాడు. అందుకే ఈ పతితపావనుడైన రాముడి వలన మీ అమ్మకు శాప విమోచనం అయ్యింది. శతానందుడు చాలా ఆనందంతో ఇలా అన్నాడు, రామ, నువ్వు ధన్యుడవు. నీకు విశ్వామిత్ర మహర్షి లాంటి బ్రహ్మజ్ఞాని గురువు అయ్యారు. మా అమ్మ గురించి చెప్పి నిన్ను ఆశ్రమంలోకి తీసుకెళ్ళి మా అమ్మకి శాప విమోచనం అయ్యేలా చేశారు. ఈయన బ్రహ్మర్షి అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? నేను చెబుతా మహర్షి యొక్క గొప్పతనం గురించి అని ఇలా చెబుతున్నారు. గాది యొక్క కుమారుడు విశ్వామిత్రుడు. ఈయన పుట్టుకతో క్షత్రియుడు. చాలా కాలం రాజ్యం చేశారు. ఒకానొకప్పుడు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షికి కొన్ని వేల మంది శిష్యులు, శబల అనే కామధేనువు బిడ్డ ఉండేది. ఇది అమృత సమానమైన పాలు ఇచ్చేది. దీన్ని యజ్ఞయాగాది పనులకు ఉపయోగించేవారు. విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు అడిగారు. కొద్దిసేపు గడిచాక మహారాజు ఇంకా వెళతా అంటే మహర్షి అన్నారు, మీరు మా అతిథి, మా ఆతిథ్యం తీసుకుని వెళ్ళండి అని శబలని పిలిచి ఇలా అన్నారు, చూసావా శబల, ఇవాళ మన ఇంటికి విశ్వామిత్ర మహారాజు వచ్చారు. వీరికి వీరి సైన్యానికి నువ్వు ఉత్తమమైన విందును ఏర్పాటు చేయాలి. ఎవరెవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో నువ్వు సృజించి ఇవ్వు. శబల ఏర్పాటు చేసిన ఆహారాన్ని తిని అందరూ మన జీవితంలో ఇంత రుచికరమైన ఆహారం తిన్నామా అని కొన్ని లక్షల మంది సైనికులు అనుకుంటున్నారు. విశ్వామిత్ర మహారాజు ఆశ్చర్యపోయి, ఒక ఆవుకి ఇంత శక్తా? ఇన్ని ఇచ్చిన శబల మహారాజు అయిన నా దగ్గర ఉండాలి అని ఇలా అన్నారు. మహర్షి,
నేను నీకు 1,00,000 ఆవులని ఇస్తాను, శబలని నాకు ఇవ్వు. ఇది విన్న మహర్షి నవ్వి, నువ్వు 1,00,000 ఆవులని ఇచ్చినా నేను శబలని ఇవ్వలేను. మహారాజుకి కోపం వచ్చి అన్నారు, ఈ రాజ్యానికి రాజుని నేను. ఇక్కడ ఉండే విలువైన వస్తువులు రాజుకు చెందుతాయి. శబల నాకు చెందుతుంది. అందుకు నేను శబలని తీసుకెళుతా. మహర్షి అన్నారు, రాజు దగ్గర పెట్టుకోవడానికి శబల ఒక వస్తువు కాదు. శబల ద్వారా ప్రతిదినం హవ్యము కవ్యము అంటే దేవతారాధన, పితృదేవతల ఆరాధన ఈ పాలతోనే జరుగుతుంది. నా ప్రాణయాత్ర దీనితో జరుగుతుంది. మహారాజు అన్నారు, 14,000 ఏనుగులు, వాటి మెడలో బంగారు తాడు కలిగి ఉన్నది మరియు 800 బంగారంతో చేయబడిన రథములు, ఒక్కొక్క రథముకు 4 గుర్రాలు అంటే 12,000 గుర్రాలు, 1,000,000 ఆవులు, ఇంకా బంగారం వెండి మీరు ఎంత అంటే అంత ఇస్తాను. మహర్షి అన్నారు, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే అని మౌనంగా ఉండిపోయారు. మహారాజుకి కోపం వచ్చి తన సైన్యాన్ని పిలిచి శబల మెడలోని తాడు పట్టుకుని, నువ్వు ఇవ్వడమేమిటి, నేను పుచ్చుకోవడమేమిటి? ఇది రత్నం. దీన్ని ఇన్ని రోజులు ఈయన దగ్గర ఉంచుకున్నాడు. ఇంకా అవసరం లేదు. అడిగా ఇస్తాడని ఎంత అడిగినా బెట్టు చేస్తున్నాడు. తీసుకుపోండి దీన్ని. శబలని బలవంతంగా ఈడ్చుకుని వెళ్తున్నారు. అది ఏడుస్తుంది. మహర్షి కూర్చొని ఉన్నారు. శబల ఏడుస్తూ అనుకుంది, మహారాజు నన్ను ఎత్తుకుపోతున్నాడా లేదా మహర్షి నన్ను వదిలేశారా అని తాడు విడిపించుకొని పరిగెత్తుకుంటూ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. గట్టిగా అరిచి, నువ్వు నన్ను విడిచిపెట్టావా? నేను ఏదైనా పొరపాటు చేశానా? మహర్షి అన్నారు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఆ విశ్వామిత్ర మహారాజు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. అయితే నేను నిన్ను ఎందుకు రక్షించడం లేదు అనుకుంటావేమో. అతను ఈ భూమిని పరిపాలిస్తున్నాడు. ధర్మానుసారంగా అతన్ని ఎదిరించకూడదు. అతను తప్పు చేస్తే శిక్షించబడతాడు. అయితే నన్ను నేను రక్షించుకోనా? తప్పకుండా రక్షించుకో అన్నారు. శబల పెద్దగా అరిచింది. శివాయుధరములు కలిగిన పప్లవులు పుట్టారు. మహారాజు యొక్క సైన్యాన్ని నాశనం చేస్తున్నారు. విశ్వామిత్ర మహారాజు కోపంతో పప్లవులని చంపుతున్నాడు. శబల యవనులు, కాంబోజులు, పప్లవులని, శకులని, హరీతులు, కిరాతకులని పుట్టించింది. రాజు యొక్క సైన్యం మొత్తం క్షణంలో నాశనమయ్యింది. విశ్వామిత్ర మహారాజు దీనంగా ఉండిపోయారు. ఈయన 100 మంది కుమారులు కత్తులు తీసుకొని వశిష్ఠ మహర్షి వైపు పరిగెట్టారు. మహర్షి వీళ్ళని చూసి హా అన్నారు. ఒక్కసారిగా భస్మమై బూడిద కుప్పలుగా పడ్డారు. ఇదంతా చూసిన విశ్వామిత్ర మహారాజు అనుకున్నారు, ఇది కదా నిజమైన శక్తి. రాజు అయి ఉండి ఏమీ చేయలేకపోయా. తపశ్శక్తితో హా అంటే నా బిడ్డలు చనిపోయారు. ఒక ఆవు నా కోట్ల సైన్యాన్ని నాశనం చేసింది. నా శక్తి కన్నా ఈ తపశ్శక్తి గొప్పది. ఈ మహర్షిని నాశనం చేయాలి అంటే నేను తపశ్శక్తిని సాధించాలి అని ఇంటికి వెళ్ళాడు. ఒక కొడుకు మిగిలాడు. అతనికి రాజ్యం అప్పజెప్పి తను హిమాలయ పర్వతంకి వెళ్ళాడు. ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమయ్యారు. ఏమి కావాలి అని అడిగారు. రాజు అన్నారు, మహాదేవా, ధనుర్వేదంలో ఉన్న అన్ని అస్త్రాలు రహస్యాలతో సహా నాకు వెంటనే వచ్చేయాలి. తదాస్తు అన్నారు. వెంటనే రాజు బయలుదేరి వశిష్ఠ మహర్షి ఆశ్రమంకి చేరుకొని, నా కొడుకులని చంపాడు, నన్ను ఓడించాడు అని అస్త్రప్రయోగం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా ఆశ్రమాలు అన్నీ బూడిద అయిపోయాయి. అక్కడ మిగిలిన మునులు, శిష్యులు, జంతువులు అక్కడే ఉన్న అరణ్యంలోకి పారిపోతున్నారు. మహర్షి నిలబడి చూస్తున్నారు. రాజు అన్నారు, ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నా. నిన్ను మామూలుగా చంపను. ఎన్ని అస్త్రాలు నీపై వేస్తానో చూడు అని అస్త్రం వేశారు. మహర్షి అక్కడే కూర్చుని బ్రహ్మదండం పట్టుకుని ఉన్నారు. ఆ అస్త్రం బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. రాజుకి ఇంకా కోపం వచ్చి మిగిలిన అస్త్రాలు ఉపయోగించాడు. అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి. చివరికి బ్రహ్మాస్త్రం ఉపయోగించారు. అది వెళ్ళిపోయింది. రాజు కోపంతో, ఎంతో కష్టపడి తపస్సు చేసి సాధించాను. కనీసం నిలబడకుండా కూర్చునే అన్ని అస్త్రాలని తీసేసుకున్నాడు. ఎంతో బాధతో ఏమి చేయాలి అనుకొని, అసలు వశిష్ఠ మహర్షి గొప్పతనం ఏమిటి? అతను బ్రహ్మర్షి, నేను బ్రహ్మర్షి అవ్వాలి అని బయలుదేరి దక్షిణ దిక్కుకి తన పెద్ద భార్యని తీసుకుని వెళ్ళి ఘోరమైన తపస్సు బ్రహ్మ కోసం చేశారు. ఈ సమయంలో ఈయనకి 4 కుమారులు కూడా పుట్టారు. నియమాలు పాటిస్తూ తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నువ్వు చేసిన తపస్సు వల్ల ఈ రోజు నుంచి రాజర్షివి అయ్యావు. విశ్వామిత్రుడు బాధతో అనుకున్నారు,
ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షి అయ్యాను, ఇంకా ఋషి అవ్వాలి, తర్వాత మహర్షి, తర్వాత బ్రహ్మర్షి అని అనుకున్నారు. ఈ కాలంలోనే ఇక్ష్వాకు వంశం నుంచి త్రిశంకు అనే రాజు ఉండేవారు. ఆయనకి ఒక విచిత్ర ఆలోచన వచ్చింది. తను తన శరీరంతోనే స్వర్గానికి వెళ్ళాలి, అందుకు ఏదైనా యాగం ఉంటే చెప్పమని తన కుల గురువు అయిన వశిష్ఠ మహర్షిని అడిగారు. మహర్షి అన్నారు, నువ్వు ఎంత మహారాజు అయినా సరే ధర్మశాస్త్రం ప్రకారం మరణం తర్వాత శరీరం ఈ మట్టిలోనే కలుస్తుంది. ఇలాంటి యాగాలు కుదరవు. త్రిశంకు వశిష్ఠ మహర్షి యొక్క 9 కొడుకుల దగ్గరికి వెళ్ళి అడిగారు. వాళ్ళు అన్నారు, మా నాన్నగారు చేయరు అన్నప్పుడు మేము ఎలా చేస్తాం? శాస్త్రంలో ఇలాంటివి లేవు. రాజు అన్నాడు, అయితే నేను ఇంకో మహర్షిని వెతుక్కుంటా అన్నారు. వాళ్ళందరూ నువ్వు చండాలుడివి అవుగాక అని శాపమిచ్చారు. రాజు భయంకరంగా అయ్యాడు. ఈయన విశ్వామిత్రుని దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి రక్షించమని అడిగారు. వశిష్ఠ మహర్షి పేరు వినగానే విశ్వామిత్ర అన్నారు, నేను పంపుతా అని తన శిష్యులని పిలిచి బ్రహ్మాండమంతా తిరిగి బ్రాహ్మణులని ఋషులని తీసుకురండి. వాళ్ళకి చెప్పండి, విశ్వామిత్ర రాజర్షి త్రిశంకుని తన శరీరంతో స్వర్గానికి పంపుతున్నాడు అని. వశిష్ఠ మహర్షి యొక్క కొడుకులు మరియు మహోదయుడు అనే బ్రాహ్మణుడు తప్ప అందరూ వచ్చారు. విశ్వామిత్ర రాజర్షి తన చేతిలో నీళ్లు తీసుకొని వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు మరియు మహోదయుడిని భస్మం అవుగాక అని శపించారు. వీళ్ళు వచ్చే 700 జన్మలు కుక్క మాంసం తింటూ బతుకుతారు అని శపించారు. కోపం వల్ల రాజర్షి యొక్క తపశక్తి కొంతవరకు తగ్గింది. యాగం మొదలుపెట్టారు. హవిస్సు తీసుకోవడానికి ఏ దేవుడు రాలేదు. కోపంతో నేను పొందిన తపశక్తి నీకు ఇస్తున్నా అని త్రిశంకుకు ఇచ్చాడు. వెంటనే భూమిపై నుంచి స్వర్గానికి వెళుతున్నాడు. స్వర్గంలో ఇంద్రుడు సభలో అందరితో ఉన్నాడు. త్రిశంకు వస్తున్నది తెలుసుకొని, నువ్వు శరీరంతో స్వర్గానికి రాలేవు, పుణ్యమూ చేయలేదు, శాపం పొంది ఉన్నావు కనుక తలకిందుల నేలపై పడు అని అన్నాడు. అలా నేలపై పడుతుంటే విశ్వామిత్ర రాజర్షి మధ్యలో ఆపి తనకి ఉన్న మిగిలిన తపశక్తితో దక్షిణ దిక్కున ఇంకో స్వర్గాన్ని సృష్టించాడు. సప్తర్షులని సృష్టించాడు. దేవతలని కూడా సృష్టిస్తూ ఉంటే దేవతలు వచ్చి, ఇది మీరు చేయవలసిన పనేనా? ఎంత తపశక్తి ఉంటే మాత్రం ఇంకో స్వర్గాన్ని నిర్మిస్తావా? శాంతించు. కావాలంటే నువ్వు సృష్టించిన స్వర్గంలో తలకిందులుగా త్రిశంకు ఉంటాడు. విశ్వామిత్ర రాజర్షి ఒప్పుకున్నారు. తన తపశక్తి అంతా పోయింది. పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ కాలంలోనే అయోధ్య నగరంని అంబరీషుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ రాజు అశ్వమేధ యాగం మొదలుపెట్టి గుర్రాన్ని వదిలేశాడు. ఈ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకెళ్ళాడు. అక్కడ ఉన్న రిత్వీకులు అన్నారు, గుర్రం దొరకడం లేదు కాబట్టి దీనికి సమానంగా యజ్ఞ పశువు అయిన ఒక మనిషిని న్యాయంగా తీసుకురావాలి. అంబరీషుడు బయలుదేరాడు. అలా వెళుతూ ఉంటే భృగుతుంగము అనే పర్వత శిఖరం పైన రుచీకుడు అనే ఋషి తన భార్య పిల్లలతో కూర్చున్నాడు. అలా వెళుతున్న అంబరీషుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, అయ్యా, నేను అయోధ్య నగర రాజుని. ఎప్పటి నుంచో యాగం చేయాలి అని మొదలు పెట్టాను. యాగగుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకెళ్ళాడు. యాగం ఆగిపోయింది. ఆ యాగ పశువు నిమిత్తం ఒక పిల్లవాడు కావాలి. మీ దగ్గర చాలామంది మగపిల్లలు కనపడుతున్నారు. నాకు ఒక్క మగపిల్లవాడిని ఇచ్చి యాగం పూర్తి అయ్యేటట్టు నన్ను అనుగ్రహించండి. రుచీకుడు అన్నాడు, పెద్ద పిల్లవాడిని ఇవ్వడం కుదరదు. తల్లి అంది, చిన్నవాడిని ఇవ్వడం కుదరదు. మధ్యలో పుట్టినవాడు బాధపడి, అయితే నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. అంబరీషుడు 1,00,000 ఆవులు ఇచ్చి పిల్లవాడిని తీసుకెళ్ళాడు. మధ్యాహ్నం వేళ విశ్రాంతి కొరకు ఒక చోట ఆగారు. పిల్లవాడు అక్కడ తిరుగుతూ ఉంటే ఒక ఆశ్రమం కనబడింది. ఎవరిది అని అడిగాడు. విశ్వామిత్రుడిది అన్నారు. తన మేనమామ ఆశ్రమం అని పరిగెట్టుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకుని, నువ్వు నా తండ్రి లాంటి వాడివి. పెద్దవాణ్ణి మా నాన్న ఇవ్వనన్నారు, చిన్నవాణ్ణి మా అమ్మ ఇవ్వనంది. మధ్యలో పుట్టినందుకు యజ్ఞ పశువుగా నన్ను ఇచ్చారు. అంబరీషుడు నన్ను తీసుకెళుతున్నాడు. నేను చాలా కాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గానికి వెళ్ళాలి అని నా కోరిక. అందుచేత నువ్వు నన్ను రక్షించు. విశ్వామిత్రుడు అన్నాడు, నిన్ను నేను రక్షిస్తా అని తన పిల్లలని పిలిచి, తండ్రి మాట విని తండ్రి చెప్పిన పని చేయటమే కొడుకు యొక్క ధర్మం. అందుకు మీలో ఎవరైనా యజ్ఞ పశువుగా వెళ్ళండి. పిల్లలు నవ్వి అన్నారు, మీ పిల్లలని యజ్ఞ పశువుగా పంపిస్తావా? వేరే వాళ్ళ పిల్లవాడిని కాపాడతావా? ఇదెక్కడి న్యాయం? కుక్క మాంసం తిన్నట్టు.
విశ్వామిత్రుడికి కోపం వచ్చి, వెళ్ళమంటే వెళ్ళకపోగా కుక్క మాంసం అంటారా? మీరందరూ నేను శాపం ఇచ్చిన వశిష్ఠ కుమారుల్లాగా శాపం పొందండి అన్నారు. విశ్వామిత్రుడు ఇలా ఎందుకు శాపమిచ్చారంటే, త్రిశంకు వశిష్ఠ మహర్షి కొడుకులని యాగం చెయ్యమని అడిగితే వాళ్ళు మా నాన్నగారు వద్దన్న పని మేము ఎలా చేస్తామని ఎప్పుడూ తండ్రి మాట తప్పేవాళ్ళు కాదు. అదే తన కుమారులు తన మాట వినలేదు అని అలా కోపంతో శాపమిచ్చారు. విశ్వామిత్రుడు ఆ పిల్లవాడితో అన్నారు, నువ్వు ఏమీ భయపడకు, నేను చెప్పినట్టు చేయి. అంబరీషునితో వెళ్ళు, నిన్ను బలి ఇచ్చే ముందు ఒక స్తంభానికి కడతారు. అప్పుడు నేను నీకు చెప్పే 2 మంత్రాలు చెప్పు. బలి ఇవ్వకముందే ఇంద్రుడు యాగంతో సంతృప్తి చెందుతాడు. అలా వాళ్లతో వెళ్ళాడు. ఆ 2 మంత్రాలు చదివాడు. ఇంద్రుడు ప్రసన్నమై వచ్చి, ఈ పిల్లవాడు చెప్పిన మంత్రాల వలన నేను సంతృప్తి చెందాను కాబట్టి యాగ పశువు మీరు ఇవ్వనక్కరలేదు. నేను మీకు 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తున్నా అని ఆ పిల్లవాడికి దీర్ఘాయువు కూడా ఇచ్చాడు. విశ్వామిత్రుడు తన కుమారులకి శాపం ఇవ్వడం వలన తపశ్శక్తి అంతా పోయింది. ఇలా కాదు, నేను ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేసుకుంటా అని కొన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా తపస్సు చేస్తున్నారు. అక్కడ ఉన్న పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి మేనక అనే అప్సరస వచ్చింది. అదే సమయానికి విశ్వామిత్రుడు స్నానం కోసం వచ్చారు. మేనకని చూసి వెంటనే ఆమె సౌందర్యానికి వశుడై ఆమె దగ్గరికి వెళ్ళి, నేను నీతో ఉండాలి అనుకుంటున్నా, నాతో నా ఆశ్రమానికి వస్తావా? ఆమె సరే అంది. ఇద్దరూ కలిసి 1-2 రోజులు కాదు, అలా 10 సంవత్సరాలు కాలం తెలియకుండా గడిపారు. తన తపస్సు గురించి మర్చిపోయాడు. ఒకరోజు విశ్వామిత్రుడు అనుకున్నారు, ఓహో, దేవతలు నా మనసుని వక్రీకరించారు అని కోపంతో మేనకని చూసి మళ్ళీ తను చేసిన పని గుర్తుకు వచ్చి అన్నారు, నీ తప్పు ఏమీ లేదు మేనక, నేను కదా నీతో ఉండాలి అనుకున్నది, నువ్వు నా కళ్ళకి కనిపించకు, వెళ్ళిపో అని ప్రేమగా మాట్లాడి పంపించేశారు. ఈసారి చాలా జాగ్రత్తగా తపస్సు చేయాలి అని ఉత్తర దిక్కుకు వెళ్ళి కౌశికీ నది పక్కన తపస్సు మొదలుపెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, విశ్వామిత్ర, నీ తపస్సు వలన నువ్వు మహర్షి అయ్యావు. విశ్వామిత్రుడు, నేను ఇంద్రియాలని గెలిచానా అని అడిగాడు. నువ్వు ఇంకా ఇంద్రియాలని గెలవలేదు, ఇంకా కష్టపడాలి అన్నారు. విశ్వామిత్రుడి ఆలోచన మారింది. అసలు వశిష్ఠ మహర్షి తప్పే లేదు, భోజనం చేసి వెళ్లకుండా నేను కదా శబల కావాలి అని గొడవ మొదలుపెట్టా. తను చేసిన తప్పులన్నీ గుర్తు చేసుకున్నాడు. అసలు ఇవన్నీ నా ఇంద్రియాల వలన అయ్యాయి అని తెలుసుకున్నాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. చాలా భయంకరంగా చేస్తున్నాడు. ఒక కాలంలో బొటనవేలుపై నిలబడి సూర్యుణ్ణి చూస్తూ, ఇంకో కాలంలో నడుము వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసేవాడు. ఇది చూసిన ఇంద్రుడు భయపడ్డాడు. ఇతన్ని పరీక్షించాలి అని రంభని పిలిచి, నువ్వు వెళ్ళి మహర్షి తపస్సు భంగం అయ్యేలా చూడు. రంభ అంది, మహర్షికి మనం కావాలనే చేస్తున్నామని తెలిస్తే అంతే సంగతులు. నువ్వు ఏమీ భయపడకు, నేను మన్మధుడిని పంపుతా, వసంత ఋతువుని ఏర్పాటు చేస్తా. సరే అని రంభ వెళ్ళింది. వసంత ఋతువు వచ్చింది. మహర్షి చూశారు. ఆయనకి అనుమానం వచ్చింది. ఇది వసంత ఋతువు కాదు కదా, కోయిల కూస్తుంది, ఏవో పాటలు వినబడుతున్నాయి, ఇదివరకు ఇవన్నీ లేవు కదా అని రంభని కోపంగా చూసి, ఇంద్రుడు చేసిన పని అని కోపంతో 10,000 సంవత్సరాలు రాయి అయిపో అని రంభని శపించాడు. మళ్ళీ తపస్సు పోయింది. విశ్వామిత్రుడికి చాలా బాధ వచ్చింది. అసలు చేసిందంతా ఇంద్రుడు, రంభకి శాపమిచ్చా అని నీకు ఒక బ్రాహ్మణుడి వలన శాప విమోచన అవుతుంది అన్నారు. విశ్వామిత్ర మహర్షి చాలా ఆలోచించి అనుకున్నారు, నా కోపం, కామం ఆధీనంలో లేవు, దీనికి కారణం మనసు. నా మనసు ఆధీనంలో లేకపోవడానికి కారణం శ్వాస. నేను శ్వాసని లోపలియందు పెట్టుకుంటా. దీన్ని కుంభకం అంటారు. ఇది ప్రాణాయామంలో ఒకటి. అందరూ చేయలేరు, చాలా కష్టమైనది. శ్వాసపైన మనసు ఆధారమవుతుంది. శ్వాసను నిలబెట్టగలిగితే మనసు బలహీనమవుతుంది. మనసు బలహీనమైతే ఆలోచన ఆగిపోతుంది. ఆలోచన ఆగితే దృష్టి ఒకే దానిపై ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలని జయించొచ్చు. తూర్పు దిక్కుకు వెళ్ళి కుంభకంతో పాటు మౌనం వ్రతం మొదలుపెట్టారు. అలా కొన్ని సంవత్సరాలు చేశారు. ఒక కట్టె ఎలా ఉంటుందో అలా అయ్యారు. ఒకరోజు అన్నం తిందామని తినబోతుంటే ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, అయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెడతారా అన్నారు. విశ్వామిత్ర మహర్షి చూసి ఇంద్రుడు వచ్చాడు అని తెలుసుకొని ఇలా అనుకున్నారు, నేను తింటే ఏమిటి, ఇంద్రుడు తింటే ఏమిటి, నా తపస్సుని భగ్నం చేయడం ఏమిటి, చేయకపోవడం ఏమిటి అని అన్నం ఇంద్రుడికి ఇచ్చి మళ్ళీ కుంభకంలోకి
వెళ్ళి తపస్సు మొదలుపెట్టారు. అలా కూర్చునేసరికి తన బ్రహ్మస్థానం తల నుంచి పొగ బయటకి వచ్చి సమస్త లోకాలు నిండిపోయింది. అంతటా పరబ్రహ్మం కనిపించే స్థితికి చేరుకున్నారు. దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి, కౌశిక స్వాగతం బ్రహ్మర్షి అని అన్నారు. ఏమి తపస్సు చేశావు, అద్భుతం అని. దీర్ఘాయువు, వేదాలు చెప్పడానికి, యజ్ఞాలు చేయడానికి నీకు ఓంకారత్వం ఇస్తున్నా అన్నారు. విశ్వామిత్రుడు అన్నారు, నేను వశిష్ఠ మహర్షి వల్ల తపస్సు మొదలుపెట్టా. ఆయన అనుగ్రహం వలన బ్రహ్మర్షి అయ్యా. ఆ వశిష్ఠ మహర్షి నన్ను బ్రహ్మర్షి అంటే పొంగిపోతా. ఒక్కసారి ఆయన దర్శనం చేయించండి. అందరూ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి తీసుకొచ్చారు. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి విశ్వామిత్ర అని పిలిచారు. ఇది విన్న విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క కాళ్ళు కడిగి పూజ చేశారు. రామ, మీ గురువుగారైన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి అవ్వడానికి, ఆయన ఇంద్రియాలను జయించడానికి ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారో, ఎంత కష్టపడ్డాడో, ఎంత పట్టుదల. ఇది నీ గురువుగారి చరిత్ర. ఇలాంటి గురువు నుంచి ఉపదేశం పొందావు. ఇంకా నీకు ఎదురు లేదు. ధన్యుడవు నీవు. ఇది విన్న రాముడు, మిగిలిన వాళ్ళు మహర్షికి నమస్కారం చేశారు. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని సభకి రావాలని ఆహ్వానించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో సభామండపానికి వెళ్ళారు. మహారాజు మహర్షికి మర్యాదలు చేసిన తర్వాత మహర్షి అన్నారు, రామలక్ష్మణులకి శివధనస్సు చూపిస్తా అని తీసుకుని వచ్చా. ఒక్కసారి దాన్ని సభలోకి తీసుకురండి. దాన్ని చూసి వెళ్ళిపోతారు. జనక మహారాజు శివధనుస్సు చూపించే ముందు ఇది తన దగ్గర ఎందుకు ఉంది అని చెబుతున్నారు. పూర్వకాలంలో పరమశివుడు లేకుండా దక్షుడు నిరీశ్వర యజ్ఞం మొదలుపెట్టాడు. శివుడు లేని చోట మంగళం ఎలా వస్తుంది అని సతీదేవి అడి దాక్షాయణి స్వరూపంగా ఉండి తన శరీరాన్ని వదిలేసింది. శివుడు రుద్రుడు అయ్యాడు. నిరీశ్వర యాగం చేయడానికి మీరంతా ఎందుకు వచ్చారని దేవతలపై తన ధనస్సును ఎక్కుపెట్టారు. ఇది చూసిన దేవతలు భయపడి శివుడి పాదాలపై పడి ప్రార్థించారు. శివుడు ప్రసన్నమయ్యాడు. ఈ దక్షయజ్ఞం వాల్మీకి మహర్షి క్లుప్తంగా మాత్రమే చెప్పారు. అందుకని శివధనస్సు గురించే ఉంది. దేవరాతుడు అనే మహారాజు జనక మహారాజు వంశంలో ఉండేవారు. ఈ దేవరాతుడికి శివధనుస్సు ఇచ్చి నీ దగ్గర కొంతకాలం పెట్టుకో అని ఇచ్చారు. ఈ రాజు శివధనుస్సుని మంజూష అనే పెట్టెలో పెట్టారు. 8 చక్రాలతో ఉండే దీన్ని తొయ్యాలంటే చాలా దృఢమైన 5,000 మంది కష్టపడితే మాత్రమే తోయగలరు. ఇలాంటి శివధనుస్సుని ప్రతిరోజు పూజ చేస్తూ కాపాడుకుంటూ వస్తున్నాం. ఇలా చాలా కాలం నుంచి మా దగ్గర ఉంది. ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నేను ఒకరోజు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నా. ఆ నాగలికి తగిలి ఒక స్త్రీ బాలిక తనంత తానుగా పైకి లేచింది. ఆ బాలికకి నేను పేరు పెట్టలేదు, కానీ తను సీత అని పిలువబడింది. సీత అంటే నాగలికి తగిలి లేవబడింది అని. ఆ పాప నా దగ్గరే పెరుగుతోంది. ఆమెని నేను వీర్యశుల్కగా ప్రకటించాను. ఆమె అయోనిజ. ఆమె స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చిన స్త్రీ కాదు, మహాసౌందర్య రాశి. ఆమెను చూసిన ప్రతి పురుషుడు కూడా ఆమెని తమ భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నారు. దేవతలు, యక్షులు, గంధర్వులు అలా ఒకరేమిటి అందరూ కోరుకుంటున్నారు. అందుకని నేను వీర్యశుల్క అన్నాను. వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకోవాలి. శివధనుస్సుని ఎవరు ఎక్కుపెడితే వాళ్ళకి సీతనిస్తాను అన్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. జనక మహారాజుకి ఒక కూతురు ఉంది. ఆమెనే ఊర్మిళ. అసలైతే శివధనస్సు ఎక్కుపెట్టేవాడికి తన సొంత కూతురుని ఇవ్వాలి. కానీ తనకి తన 2 పిల్లలపై ప్రేమే. సీతాదేవి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. పైగా ఈయన మహాజ్ఞాని, సీతాదేవి మామూలు స్త్రీ కాదు అని తెలుసు. అందుకే జనక మహారాజు దగ్గర సీతమ్మ ఉంది. మహారాజు విశ్వామిత్ర మహర్షితో అంటున్నారు, అలా నేను వీర్యశుల్క అన్న తర్వాత ఎందరో వచ్చారు. శివధనుస్సు ఎక్కుపెడతామనుకుని దాన్ని ఎత్తలేక పడిపోయేవారు. అసలు శివధనుస్సుని ఎక్కుపెట్టడం పక్కకి పెడితే కనీసం కదల్చలేకపోయారు. అలా అందరూ కలిసి బాధతో అనుకున్నారు, ఈయన అందాల రాశిని తన ఇంట్లోనే పెట్టుకుంటాడు. ఆమెకి పెళ్లి చేయడు. ఏమైనా అంటే వీర్యశుల్క అంటాడు.
మనందరం ఒక పని చేద్దాం అని అందరూ కలిసి నాపై యుద్ధానికి వచ్చారు. అలా సంవత్సరం పాటు యుద్ధం జరిగింది. మా దగ్గర ఆహార నిల్వలు తగ్గిపోతున్నాయి. అప్పుడు కోట లోపల నేను తపస్సు చేశాను. నా తపస్సు వలన దేవతలు ప్రసన్నమై తమ సైన్యాన్ని ఇచ్చారు. ఆ సైన్యం సహాయంతో మేము రక్షింపబడ్డాం. దాని తర్వాత శివధనుసు ఎక్కుపెట్టడానికి ఎవరూ రాలేదు అని మహర్షి వంక చూశారు. మహర్షి అన్నారు, ఒక్కసారి తీసుకుని రండి, చూస్తారు. శివధనుస్సుని తీసుకొచ్చారు. మహారాజు అన్నారు, ఇది సామాన్యమైనది కాదు, చూశారుగా 5,000 మంది తీసుకొచ్చారు. దీన్ని ఎక్కుపెట్టడం అంటే ముందు ధనుస్సుని లేపాలి, తర్వాత నిలబెట్టాలి, ఆ తర్వాత నార కట్టాలి, అది వంగుతుంది, ఆ బరువు తట్టుకోగలగాలి. మహర్షి అన్నారు, రామా చూడు శివధనుస్సుని. రాముడు పెట్టె తెరిచాడు. అందులో ఉన్న శివధనుస్సు యొక్క తేజస్సు చూసి తన గురుగారితో ఇలా అన్నారు, ఈ ధనస్సుని చూస్తే ముట్టుకోవాలని ఉంది, ఆపై ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను. తదాస్తు అన్నారు మహర్షి. రాముడు తన చేత్తో ధనుస్సుని చాలా తేలికగా పైకి లేపి నార కట్టాడు. అది విరిగింది. ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగులు పడిన శబ్దం వచ్చింది. దీన్ని చూసిన వాళ్ళు రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనక మహారాజు. ఈ నలుగురే చూడగలిగారు. అందరూ స్పృహ కోల్పోయారు. జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో అన్నారు, భగవాన్, నువ్వు మామూలి వాడివి కావు, నీకు అంతా తెలుసు. రాముడు శివధనుస్సుని ఎక్కుపెట్టగలడనే అందుకే ఇక్కడికి తీసుకొచ్చావు. రామ, దశరథ తనయ, అత్యద్భుతం, ఊహించరానిది, ఎంత ఆశ్చర్యం. తనకి కాబోయే అల్లుడిని చూసుకొని మురిసిపోయారు. మహారాజు అనుకున్నారు, నా బంగారు తల్లికి కాబోయే భర్త ఎవరో, ఎలాంటి కుటుంబంలోకి వెళుతుందో, తనని ఎలా చూసుకుంటారో అని ప్రతి క్షణం ఆలోచించేవాణ్ణి. ఇంకా నాకు ఆ బెంగలేదు. ఇక్ష్వాకు వంశంలోని అయోధ్యనగర మహారాజు యొక్క కుమారుడు రాముడు నా సీతని పెళ్లి చేసుకోబోయేది అని ఆనందం తట్టుకోలేకపోయారు. విశ్వామిత్ర మహర్షి అన్నారు, రాముడి మనసు తెలిసిన వాడిగా ఇక్కడ శివధనుర్భంగం జరిగింది. రాముడు వీర్యశుల్క అయిన సీతాదేవిని వివాహం చేసుకోవడానికి దశరథ మహారాజుకి కబురు పంపండి. మీ దగ్గర ఉన్న మంత్రులని పంపండి అన్నారు. మహారాజు వెంటనే పంపించారు. వాళ్ళు చేరుకోవడానికి 3 రోజులు పట్టింది. ఆ మంత్రులు అయోధ్య నగరంలో దశరథ మహారాజుని కలిశారు. వాళ్ళని చూసి మహారాజు అన్నారు, ఏంటి ఇలా వచ్చారు? మీ రాజు కుశలమా? యాగాలు బాగా జరుగుతున్నాయా? వాళ్ళు అన్నారు, అన్నీ కుశలమే మహానుభావ. విశ్వామిత్రుడిచే సంరక్షింపబడుతున్న నీ కుమారుడైన రామచంద్రుడు లక్ష్మణ సమేతంగా మిథిలా నగరం వచ్చారు. మా మహారాజు యొక్క కూతురు అయోనిజ సీతని వీర్యశుల్కగా ప్రకటించారు. ఎవరు శివధనుస్సుని ఎక్కుపెడతారో వారికి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తాం అని అన్నారు. ఎందరో వచ్చి ప్రయత్నించారు, కానీ ఎవరూ శివధనుస్సుని కదల్చలేకపోయారు. మీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుస్సుని ఎక్కుపెట్టడమే కాదు, ధనుర్భంగం చేశారు. అందుచేత ఆయన తన కుమార్తె అయిన సీతాదేవిని నీ కుమారుడైన రామచంద్రమూర్తికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటున్నారు. మహానుభావ, మీకు అంగీకారమైతే మీరు వెంటనే మిథిలా నగరానికి రావడానికి జనక మహారాజు స్వాగతం పలికారు. ఆహ్వానం అందచేయడానికి మీ దగ్గరికి వచ్చాం. ఇది విన్న దశరథ మహారాజు తన గురువులని పిలిచి ఇలా అడిగారు, జనక మహారాజు గారి నడవడిక ఏమిటి? దశరథ మహారాజు ఇలా ఎందుకు అడిగారంటే, ఇంటికి కోడలిని తెచ్చుకునే ముందు ఆ అమ్మాయి యొక్క తండ్రి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే తండ్రి ప్రవర్తన సరిగా ఉంటే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సరిగా ఉంటుంది. అందుకని అడిగారు. అక్కడ ఉన్న గురువులు అన్నారు, మహానుభావ, జనకుడు అంటే సామాన్యమైన వాడు కాదు. విదేహ వంశంలో జన్మించాడు. గొప్ప జ్ఞాని, ఐశ్వర్యవంతుడు, భగవంతుడిని నమ్మినవాడు. తప్పకుండా మనం ఈ సంబంధం కలుపుకోవలసిందే అన్నారు. దశరథ మహారాజు అన్నారు, అయితే ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరుదాం. కోశాధికారిని పిలిచి మీరందరూ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ధనము పట్టుకొని ముందు బయలుదేరండి. రథాలు సిద్ధం చేయండి, సైన్యాన్ని సిద్ధం చేయండి. నాతో పాటుగా పురోహితులు, మంత్రులు బయలుదేరండి. మనందరం కలిసి మిథిలా నగరం చేరుకుందాం.
ఇక్ష్వాకు వంశంలో ఒక అలవాటు ఉంది. కోడలిని తెచ్చుకునేటప్పుడు తమ భార్యలని తీసుకెళ్లరు. అందుకని కౌసల్య, సుమిత్ర, కైకేయి అయోధ్యలోనే ఉండిపోయారు. దశరథ మహారాజు తన పురోహితులు, మంత్రులతో మిథిలా నగరం చేరుకున్నారు. జనక మహారాజు దశరథ మహారాజుకి స్వాగతం పలికి మర్యాదలు చేసి ఇలా అన్నారు: నా కుమార్తె అయోనిజ సీతని వీర్యశుల్కగా ప్రకటించాను. నీ కుమారుడు రాముడు శివధనుభంగం చేశాడు. అందుచేత నా కూతురుని నీ కుమారుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించి నా కుమార్తెని మీ కోడలిగా స్వీకరించు. జనక, ఎందుకంత వినయం? ఇచ్చేవాళ్ళు ఎవరు, పుచ్చుకునేవాళ్ళు ఎవరు? నీ కుమార్తెని నా కుమారుడికి ఇస్తా అన్నావు, అది నీ ఔదార్యం, మా అదృష్టం అన్నారు. జనక మహారాజు సంతోషపడి చాలా దూరం ప్రయాణం చేశారు. విశ్రాంతి తీసుకోండి అన్నారు. మరుసటి రోజు దశరథ మహారాజు ఆయన పురోహితులతో, జనక మహారాజు ఆయన పురోహితులతో ఒకచోట కూర్చున్నారు. వీళ్ళిరువురు వాళ్ళ వంశాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత జనకుడు అన్నాడు: నాకు లభించిన బిడ్డ సీత, జన్మించిన బిడ్డ ఊర్మిళ. నా తమ్ముడు కుశధ్వజుడు, అతను సాంకాస్య అనే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈయనకి 2 కుమార్తెలు, శృతకీర్తి, మాండవి. మీ బిడ్డలైన లక్ష్మణుడు, భరతుడు మరియు శత్రుఘ్నుడికి మా కూతురులైన ఊర్మిళ, శృతకీర్తి, మాండవనిచ్చి వివాహానికి మీరు అంగీకరించండి. అందరూ అంగీకరించారు. అలా ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో వివాహం జరపాలి అని నిశ్చయించారు. వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షుల ఆధ్వర్యంలో పెళ్లి మొదలైంది. అగ్నిహోత్రం దగ్గర జనక మహారాజు, రాముడు, దశరథ మహారాజు ఉన్నారు. సీతాదేవిని తీసుకుని వచ్చారు. జనక మహారాజు సీతాదేవిని కన్యాదానం చేస్తూ ఇలా చెబుతున్నారు: రామ, ఈమె సీత అయోనిజ, నా కూతురు. నువ్వు నీ ధర్మపత్నిగా స్వీకరించు. నీ చేతితో మా అమ్మాయి చేతిని పట్టుకో. ఇలా పట్టుకుంటే ధర్మపత్నిగా స్వీకరించినట్టు. నా కూతురు సీతకి నేను మంచి సంస్కారం నేర్పాను. అది నిలబెట్టడం నీ ధర్మం అని అన్నారు. తర్వాత ఊర్మిళ చేతిని లక్ష్మణుడి చేతిలోకి, మాండవి చేతిని భరతుడి చేతిలోకి, శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతిలోకి ఇచ్చి పాణిగ్రహణం చేశారు. లోక కళ్యాణం జరుగుతుంది అని దేవతలంతా సంతోషించారు. మరుసటి రోజు విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదం చేసి నేను వెళుతున్నా అని ఉత్తర దిక్కుకి వెళ్ళారు. దశరథ మహారాజు వారి పరివారం అంతా కలిసి అయోధ్యకి బయలుదేరారు. దారి మధ్య పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. మహారాజుకి భయం వేసి వశిష్ఠ మహర్షిని అడిగారు. ఏదో ఆపద వస్తుంది అన్నారు. ఈలోపు పరశురాముడు వచ్చారు. రాముడి దగ్గరికి వెళ్ళి, నేను విన్నాను నువ్వు శివధనుర్భంగం చేశావని. అంత గొప్పవాడివా? ఏది నా విష్ణుచాపంని ఎక్కుపెట్టు. దశరథ మహారాజు పరుగున వచ్చి, మహానుభావ, నువ్వు ఈ భూమిపై ఉన్న క్షత్రియులని చంపుతున్నావు. నా బిడ్డలు చిన్నవాళ్ళు, ఇవాళే వివాహమయ్యింది. దయచేసి రాముడిని వదిలేయి. దశరథుడి మాట వినిపించుకోకుండా రాముడిని ఎక్కుపెట్టు అంటున్నారు. రాముడు అన్నాడు: ఇందాకటి నుంచి నన్ను విష్ణుచాపం ఎక్కుపెట్టు అంటున్నావు. నేను ఎందుకు ఊరుకున్నానంటే నాన్నగారు ఉండగా కొడుకు ఎక్కువగా మాట్లాడకూడదు అని. కానీ నేను విష్ణుచాపం తప్పకుండా ఎక్కుపెడతా. విష్ణుచాపం తీసుకుని నార కట్టి దీన్ని నీపైనే ఎక్కుపెట్టగలను. కానీ 2 కారణాల చేత పెట్టను. 1, నువ్వు బ్రాహ్మణుడవి. 2, నువ్వు నా గురువుగారైన విశ్వామిత్ర మహర్షికి బంధువు అవుతావు. కానీ బాణం ఎక్కుపెట్టాను కాబట్టి దీన్ని విడిచేయాలి. నీ గమనాన్ని కొడతా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. పరశురాముడు అన్నాడు: నేను గెలిచిన పృథ్వీని అంతా కశ్యపుడికి దానమిచ్చాను. కశ్యపుడు అన్నాడు రాత్రిపూట భూమండలంలో ఉండకూడదని. అందుకని నేను రాత్రిలోపు మహేంద్రగిరిపైకి వెళ్ళాలి. మాట తప్పకూడదు. నా గమనాన్ని కొడితే నేను ఎలా వెళతాను? రాముడు అన్నాడు: అయితే నీ తపశ్శక్తిని కొడతా. సరే అన్నాడు. తన తపశ్శక్తి అంతా పోయింది. పరశురాముడు వెళుతూ, నువ్వు ఎవరో నేను గుర్తుపట్టాను. నువ్వు శ్రీ మహావిష్ణువువి. ఇక నా అవసరం భూమండలం మీద లేదు అని వెళ్ళిపోయారు. అందరూ అయోధ్య నగరం చేరుకున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కోడళ్ళకి స్వాగతం పలికారు. అందరూ ఆనందంగా ఉన్నారు. బాలకాండ సమాప్తం.